ద అమాటివల్ హారర్. ఈ కథ 1974లో జరిగింది. హ్యారీ తన భార్య ఏవా ఇక ముగ్గురు పిల్లలతో కలిసి వాషింగ్టన్లోని స్ట్రీట్ నెంబర్ 10లో ఉంటున్న అమిటీ విల్లా అన్న పేరు గల ఒక ఇంట్లో ఉండడానికి వచ్చాడు. ఈ ఇల్లు తీసుకోవడానికి మనమేం తొందరపడలేదు కదా హ్యారీ? అలా అంటున్నావు ఎందుకు నువ్వు? ఈ ఇల్లు చాలా పెద్దది. అలాగే మన ముగ్గురు పిల్లలు కూడా ఎంచక్కా ఆడుకుంటారు కూడా ఇక్కడ. పైగా ముగ్గురికి 3 రూములు కూడా ఉంటాయి. సరే, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. కానీ నాకు ఇప్పటికి కూడా కొంచెం వింతగా అనిపిస్తుంది. సరే, మనం ఒక 2-3 నెలలు ఇక్కడే ఉండి చూద్దాము. ఆ తర్వాత కూడా నీకు అలాగే అనిపిస్తే వెంటనే మనం మారిపోదాము. అప్పుడు మనం వేరే ఇల్లు చూసుకుందాం. ఏమంటావు? సరే హ్యారీ. ఏవా హ్యారీ చెప్తున్న మాటలు వింటూ ఉంది. అప్పుడే హఠాత్తుగా ఒక విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది. ఎవరో తన పేరుతో తనని పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. హ్యారీ, నీకేమైనా వినిపించిందా? నాకెందుకో ఎవరో నన్ను పిలుస్తున్నట్టుగా అనిపించింది. ఏంటి? అరే, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు? సరే, చాలా పని బ్యాలెన్స్ ఉంది. ఇల్లు మొత్తం సెట్ చేయాలి కదా. లేదు హ్యారీ, నేను నిజం చెప్తున్నాను. తమాషాగా అనడం లేదు. నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు. ఈ సమయంలో నువ్వు విశ్రాంతి తీసుకుంటే మంచిది. కాబట్టి నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఈ పనులన్నీ కూడా నేను చూసుకుంటాను. ఆ ఇంట్లో ఒక బేస్మెంట్ ఉంది. ఏవా ఆ బేస్మెంట్ డోర్ని చూసింది. తను నడుచుకుంటూ ఆ డోర్ దగ్గరికి వచ్చింది. అప్పుడే తనకి ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. ఏవా ఆ శబ్దం విని చాలా భయపడిపోయింది. అప్పుడే హ్యారీ అక్కడికి వచ్చి తన భుజాల మీద చేయి వేశాడు. ఏవా మళ్ళీ చాలా భయపడిపోయింది. హ్యారీ, నువ్వు నన్ను చాలా భయపెట్టేసావు. అయ్యో, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పద. ఈ బేస్మెంట్ డోర్ ఎందుకు లాక్ చేసింది? దీని తాళం చెవులు ఎక్కడున్నాయి? చూడేవా, నీకు గుర్తులేదా? మిస్టర్ లింకన్ మనతో చెప్పారు కదా, దీన్ని చాలా కాలంగా సుమారు 50 సంవత్సరాల నుండి తెరవలేదు అని. మనకు కూడా దీన్ని యూజ్ చేయడానికి పర్మిషన్ లేదు. కాంట్రాక్ట్ లో కూడా చాలా వివరంగా రాసుంది. కాబట్టి మన బేస్మెంట్ నుండి దూరంగా ఉండాలి. ముందెక్కడి నుంచి పద. కానీ మిస్టర్ లింకన్ ఇలా ఎందుకు చెప్పారు? దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది కదా హ్యారీ? అవును, ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. కాబట్టి మనం దీనికి దూరంగా ఉంటే మంచిది. ముందెక్కడి నుంచి పద. ఏవా ఇంకా హ్యారీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఒక రాత్రి అందరూ నిద్రపోయి ఉన్నారు. అప్పుడే ఏవాకి మళ్ళీ ఆ విచిత్రమైన శబ్దం వినిపించింది. తను కళ్ళు తెరుచుకున్నాయి. తను హ్యారీ వైపు చూసింది. కానీ హ్యారీ మంచి నిద్రలో ఉన్నాడు. ఏవా మెల్లగా లేచి బేస్మెంట్ ఉన్న వైపుకి వచ్చింది. బేస్మెంట్ తలుపు ఎర్రగా ఉంది. ఇక దాని మీద దుమ్ము పేరుకుపోయింది. ఏవా ఆ తలుపుని క్లీన్ చేసింది. ఇక మెల్లగా తలుపుని తెరిచింది. ఏవా లైట్ వేసి చూసేసరికి తను షాక్ లో ఉండిపోయింది. అక్కడ చాలా అస్థిపంజరాలు పడి ఉన్నాయి. అది చూసి భయపడి పారిపోతూ ఉండగా హఠాత్తుగా డోర్ మూసుకుపోతుంది. నన్ను కాపాడు హ్యారీ, నన్ను కాపాడు. ఏవా చాలా భయపడిపోయింది. తను తలుపును గట్టిగా కొడుతూ ఉంది. కానీ ఆ శబ్దం ఎవరికీ వినిపించడం లేదు. పొద్దున్నే హ్యారీ కళ్ళు తెరుచుకున్నాయి. తను చూసేసరికి ఏవా బెడ్ మీద కనిపించదు. ఇవా, ఎక్కడున్నావు నువ్వు? ఏవా మౌనంగా గార్డెన్లో నుంచొని ఉంది. ఇక తన కళ్ళ కింద నల్లటి మచ్చలు పేరుకుపోయున్నాయి. తన మొహం చాలా నీరసంగా కనిపిస్తుంది. హ్యారీ తనని చూసి చాలా కంగారు పడిపోయాడు. ఏమైందివా? నీ ఆరోగ్యం బాగోలేదా ఏంటి? హ్యారీ, నన్ను కాపాడు హ్యారీ, వాళ్ళు నన్ను చంపేస్తారు హ్యారీ, ప్లీజ్. ఏమైందివా? నాకు సరిగ్గా చెప్పు. ఎవరు చంపబోతున్నారు? అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నిన్న రాత్రి నేను బేస్మెంట్ తలుపులు తెరిచాను. ఇక దాంట్లోనే బంధించబడ్డాను. నేనక్కడ ఏం చూశానంటే దాని గురించి మనం అసలు ఊహించలేము. అసలు నువ్వు ఏం చూసావు ఇవా? ఇవాటికి 50 సంవత్సరాల క్రితం ఇక్కడ న్యూటన్ అమెరికన్స్ మీద చాలా అత్యాచారాలు జరుగుతూ ఉండేవి. ఈ ఇంటి యజమాని మిస్టర్ లింక్ వాళ్ళ నాన్నగారు వాళ్ళని చాలా హింసించేవాడు. వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా బేస్మెంట్ లోనే బంధించి ఉంచారు. ఇప్పుడు ఆత్మలని మనల్ని హింసిస్తున్నాయి, మన చేత చెడ్డ పనులు చేయిస్తున్నాయి. నాకు వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. ఇవా, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఖచ్చితంగా నువ్వు ఏదో పీడకల కన్నుంటావు. బేస్మెంట్ లాక్ చేసి ఉంది, అది ఎలా తెరుచుకుంటుంది? నేను నిజం చెప్తున్నాను హ్యారీ, దయచేసి నా మాటను నమ్ము. ఈ రోజు సాయంత్రం నేను ఖచ్చితంగా ఒక మంచి డాక్టర్ దగ్గరికి నేను తీసుకొని వెళ్తాను. అప్పుడే గార్డెన్ లోకి ముగ్గురు పిల్లలు వచ్చారు. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వవా ప్లీజ్? అవునమ్మా, మా ముగ్గురికి చాలా ఆకలిగా ఉంది.
పదివా, త్వరగా పద లోపలికి. అందరూ లోపలికి వెళ్తూ ఉన్నారు. అప్పుడే ఏవా కళ్ళు నల్లగా మారిపోయాయి. తనకి మళ్ళీ అదే శబ్దం వినిపించింది. నీ పిల్లలు నాకు కావాలి, వాళ్ళని నాకు అప్పగించు. కొద్ది సమయం తర్వాత హ్యారీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ముగ్గురు పిల్లలు వాళ్ళ గదిలో ఆడుకుంటూ ఉన్నారు. అప్పుడే వాళ్ళ గది తలుపులు తెరుచుకున్నాయి. ఏవా ఆ ముగ్గురు పిల్లల్ని చూస్తూ ఉంది. అప్పుడే తనకి మళ్ళీ ఆ శబ్దం వినిపించింది. నీ ముగ్గురు పిల్లల్ని చంపేయవా, వాళ్ళని చంపే. లేదు, నేను అలా చేయలేను. నేను నా పిల్లల్ని చాలా ప్రేమిస్తున్నాను. చంపే మీ పిల్లల్ని, చంపే. జేమ్స్ ఏవాని చూశాడు. ఇక నవ్వుతూ ఇలా అన్నాడు, ఏమైందమ్మా, ఎందుకు అక్కడే నుంచున్నా? అప్పుడే ఏవా ఒక కత్తిని వాళ్ళ ముగ్గురికి చూపించింది. పిల్లలు చాలా భయపడిపోయారు. సాయంత్రం హ్యారీ తిరిగొచ్చి ఇంటి తలుపులు తెరిచేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉండడం చూశాడు. ఇల్లు అలా ఉండటం చూసి చాలా భయపడిపోయాడు. ఇవా, ఎక్కడున్నావు నువ్వు? హ్యారీ పిల్లల గది దగ్గరికి వెళ్ళాడు. అక్కడ జరిగింది చూసి షాక్ అయ్యాడు. ముగ్గురు పిల్లలు నేల మీద రక్తపు మడుగుల్లో పడిపోయి ఉన్నారు. ముగ్గురు కూడా చనిపోయి ఉన్నారు. అయ్యయ్యో దేవుడా, ఏంటిది? ఈ ఘోరం ఏంటి? నా పిల్లలకి ఏమైంది? ఇంత ఘోరం జరిగిందేంటి దేవుడా? అయ్యయ్యో. హ్యారీ ఏవా అని పిలుస్తున్నాడు. ఇవా, ఇవా, ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు ఇవా? ఏవా వెనక గోడ మీద తలకిందులుగా వేలాడుతూ ఉంది. ఇదంతా కూడా నేనే చేశాను హ్యారీ. హ్యారీ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఏవా తలకిందులుగా కత్తిని పట్టుకొని ఉంది. తను తలకిందులుగానే కిందకి తెగి హ్యారీ వైపుకు వచ్చింది. హ్యారీ తనని చూసి చాలా భయపడిపోయాడు. అసలు నువ్వు ఏం చేసావు ఇవా? నీ పిల్లల్ని నువ్వే చంపేశావా? ఏవా తలకిందులుగా నడుచుకుంటూ హ్యారీకి దగ్గరగా వచ్చింది. తన మొహానికి దగ్గరగా తలకిందులుగా వేలాడింది. తన జుట్టు విరబోసుకొనుంది. కళ్ళు నల్లగా, బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. అనానా నాకు చెప్పింది, అందుకే నేను చేశాను. ఏమైంది? నీకెవరు చెప్పారు ఈ పని చేయమని? అక్కడ బేస్మెంట్ లో ఉన్నారు కదా, ఎవరినైతే ఆకలి దెప్పులు లేకుండా ఉంచారో వాళ్ళే నాతో చెప్పారు. ఇక ఇప్పుడు నీ వంతొచ్చింది నా ప్రియమైన హస్బెండ్. హ్యారీ పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఏవా కూడా తన వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇక పైకి లేచి హ్యారీ వీపు మీద దాడి చేసింది. హ్యారీ గాయాలతో నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటూ ఉన్నాడు. తను రక్తంతో నిండిపోయాడు. కొద్దిసేపటికే చనిపోయాడు. ఏవా తన ముగ్గురు పిల్లల్ని భర్తని లాక్కుంటూ బేస్మెంట్ దాకా తీసుకువెళ్ళింది. ఇక వాళ్లతో కలిసి బేస్మెంట్లోనే ఉండి తలుపు మూసేసింది. ఇది 1995లో జరిగిన కథ. జపాన్లో ఒకైడో అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో మురూరా అనే ఒక నగరం ఉండేది. ఆ మురూరాలో ఒక కాలేజ్ ఉండేది. ఆ కాలేజ్లో కిట్సు అనే ఒక అమ్మాయి చదువుకుంటూ ఉండేది. ఒకరోజు ఆ కిట్సు వాళ్ళ నాన్నగారి కారు తీసుకొని కాలేజీకి వెళ్ళింది. ఇది చూసిన తన మిత్రురాలు ఎంతో సంతోషించింది. ఏంటి కిట్సు, ఈరోజు కార్ తీసుకొని కాలేజ్కి వచ్చావు? అవును హిమారి, ఈరోజు మనిద్దరం ఈ కారులో ఊరంతా తిరిగి ఎంజాయ్ చేయబోతున్నాం. అవును, చాలా బాగుంటుంది. ఎన్ని రోజులైంది మనందరం కలిసి సంతోషంగా గడిపి. అవును, నువ్వు కరెక్ట్ గా చెప్పావు ఫూజీ. మనం ఈ రోజు కారు తీసుకుని ఫుల్లుగా తిరిగేసొద్దాం. చాలా సంతోషంగా గడపాలి. అలా అయితే సరే, మనం కాలేజ్ అయిపోగానే అందరం ఇక్కడే కలుసుకోవాలి. చూడండి, ఎవ్వరూ ఆలస్యంగా రాకూడదు. ఈ రోజు ఎవ్వరూ స్పెషల్ క్లాస్ కూడా అటెండ్ అవ్వకూడదు. ఈ రోజు పార్టీ డే. ఈ రోజు బంకింగ్ అలౌడే. కాలేజ్ అయిపోయినాక మనందరం ఖచ్చితంగా కలుద్దాం. తరువాత అందరూ వాళ్ళ క్లాసెస్ కి వెళ్ళిపోయారు. ఆ రోజు కాలేజీ పూర్తవగానే అందరూ కిట్సు తీసుకొచ్చిన కారులో ఎక్కి కూర్చొని అందరూ ఊరు తిరగడం మొదలు పెట్టారు. గాయ్స్, ఇప్పుడు చెప్పండి, తర్వాత మనం ఎక్కడికి వెళ్దాం? నాకు తెలిసిన చోట్లన్నీ మిమ్మల్ని తిప్పేశాను. ఫూజీకి ఒక చోటికి వెళ్లాలని ఐడియా వచ్చింది. మనం ఎందుకు ఈ రోజు 13వ నెంబర్ వీధికి వెళ్ళకూడదు? ఇది వినగానే ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వడం మొదలుపెట్టారు. సరిగ్గా చెప్పావు ఫ్యూజీ. ఈ రోజు మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చూసొద్దాం, అసలు అంతలా అక్కడ ఏముందో అని.
హిమారి ఆ ఊరికి కొత్తగా వచ్చింది. అందువల్లే అక్కడ ఏం జరుగుతుందో తనకి అర్థం కాలేదు. మీరందరూ ఏం మాట్లాడుకుంటున్నారు? నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. నువ్వు ఏమంటున్నావు హిమారి? నిజంగానే నీకు 13 నెంబర్ వీధి గురించి తెలీదా? లేదు, అందుకనే కదా నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. నువ్వైనా చెప్పు. ఫుజీ, నువ్వు చెప్తావా హిమారికి? 20 సంవత్సరాల క్రితం కషిమో రైక్ అనే ఒక లేడీ ఈ వీధిలో ఉండేవారు. ఒకరోజు ఎవరో తనని బాగా కష్టపెట్టి ఆ తర్వాత తన దేహాన్ని 2 ముక్కలుగా నరికి విసిరేశారట. ఆ రోజు నుండి తన శరీరంలోని పైభాగం ఆ వీధిలోనే తిరుగుతూ ఉండేదట. ఆ తర్వాత ఆ వీధిలో గనక ఎవరైనా నడుచుకుంటూ వెళ్తున్నారంటే వాళ్ళని అది చంపేస్తుందట. ఈ మొరోన్ ఊరిలో వాళ్ళు దాన్ని టేకీ టేకీ అని పిలిచేవారట. దాని కాలని అది వెతుకుతూ ఉందని చెప్తుండేవారు. అందుకనే అది అక్కడ తిరిగే వాళ్ళందరినీ చంపేస్తుందట. ముందు అది అందరినీ చంపేసి ఆ తర్వాత వాళ్ళ కాళ్ళని నరికి తన శరీరానికి అంటించుకుంటుంది. అవి తనకి సెట్ అవ్వకపోతే తను చాలా బాధపడుతుంది. హిమారి మాటలు విన్న వాళ్ళందరూ బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టారు. అయితే చెప్పండి ఫ్రెండ్స్, 13వ నెంబర్ వీధికి వెళ్ళనా లేదా కారు వెనక్కి తిప్పనా? ఫూజీ ఇంకా కాయిన్ ఇద్దరు ఒక్కసారి 13వ నెంబర్ వీధిని చెప్పారు. వద్దు గైస్, ఈరోజు ఇంటికి త్వరగా వెళ్ళాలి. నేను వస్తానని చెప్పాను. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. ఇంకెప్పుడు? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు హిమారి? ఈ రోజే మనం అక్కడికి వెళ్ళడానికి సమయం కుదిరింది. కానీ నేను ఇంటికి త్వరగా వెళ్ళాలే. కావాలంటే మనం ఇంకొక రోజు వెళ్దాం, ఎందుకంటే ఆ చోటు ఇక్కడి నుంచి చాలా దూరంలో ఉంది. హిమారి, నువ్వేం బాధపడకు, మనం అక్కడికి ఈ రోజే వెళ్దాం. నేను త్వరగా మేము ఇంటికి పంపించేస్తాంలే. అవునవును, ప్లీజ్ దయచేసి ఒప్పుకో. అయితే సరేలే, కానీ అక్కడ మనం ఆలస్యం చెయ్యొద్దు, ఎందుకంటే నా కాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అందరూ హిమారి మాటలు విని నవ్వడం మొదలుపెట్టారు. కిట్సు కారు వేగాన్ని పెంచింది. ఆ నలుగురు 13వ నెంబర్ వీధికి చేరుకునేటప్పుడు వాళ్ళకి ఎదురుగా ఒక ఆడమనిషి వచ్చింది. ఆవిడ తల వెంట్రుకలు పూర్తిగా తెల్లగా ఉన్నాయి. ఆవిడ చాలా ముసలావిడ. కిడ్సు కార్ని ఆపగానే ఆ ముసలావిడ కారు దగ్గరికి వచ్చి బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టింది. అది చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మీరందరూ ఎందుకు అక్కడికి వెళ్తున్నారు? అరే, మీరెందుకని మా కారుకి అడ్డొచ్చారు? ఒకవేళ నేను కారుతో గుద్దేసుంటే? నా గురించి ఆలోచించడం మానేసి మీ గురించి ఆలోచించండి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే ఒక్కరూ ప్రాణాలతో తిరిగి వెళ్లరు. వాళ్ళందర్నీ చూసి హెచ్చరించిన ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళందరూ ఎంతో భయంతో ఆలోచిస్తూ ఉండిపోయారు. ఏంటి ఆవిడ చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ ఆ 13వ నెంబర్లో ఏముందో నేను తెలుసుకోవాలి. అవును కిడ్సు, నువ్వు కాస్త వేగాన్ని పెంచు. కిడ్సు తన కారు వేగాన్ని పెంచి 13వ నెంబర్ వీధి ముందుకు వెళ్లి కారుని ఆపింది. కారులోంచి దిగిన వాళ్ళందరూ ఆ వీధి వైపు చూశారు. ఆ వీధి చుట్టుపక్కల ఎక్కడా మనిషి అన్నవారే లేరు. ఆ వీధి చూడటానికి ఎంతో భయంకరంగా ఉంది. చుట్టుపక్కల వీధి లైట్లు తప్ప ఇంకా ఏమీ కనపడలేదు. ఎందుకని ఇక్కడ ఎవరు కనపడడం లేదు? కాశీయమ్మకి మన కాళ్ల కొలతేంటో ముందే తెలిసిపోయింది అనుకుంటాను. హిమారి మాటలు విన్న వాళ్ళు నవ్వడం మొదలు పెట్టారు. హఠాత్తుగా ఎక్కడి నుంచో ఒక కత్తి హిమారి గొంతుని అలాగే నరికేసింది. హిమారి గొంతుకైన గాయం వల్ల రక్తం కారిపోయి తన కళ్ళు తిరిగి కింద పడిపోయింది. హిమారి, నీకేమైంది? ఎవరి కత్తి విసిరేశారు? హిమారి ఊపిరి తీసుకోలేకపోయింది. ఇది చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, త్వరగా త్వరగా. అప్పుడు ఆ వీధిలోంచి టక్ టక్ అనే శబ్దం వినిపించింది. ఆ ముగ్గురు ఆ వీధి వైపు చూసినప్పుడు ప్రకాశంగా వెలిగిపోతున్న 2 కళ్ళు వాళ్ల వైపే రావడం గమనించారు. అది ఇంకెవరో కాదు, కసీమానే. ఆ శరీరం గాలిలో తేలుకుంటూ వాళ్ళ ముగ్గురు దగ్గరికి వచ్చింది. కసీమా కాయిన్ దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న కత్తితో కాలిని నరికేసింది. ఆ బాధతో కాయిన్ అరవడం మొదలు పెట్టాడు. త్వరగా రండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. కిడ్సు, ఫూజీ అక్కడి నుంచి పరిగెత్తడం మొదలు పెట్టారు. కసీమా గాలిలో ఎగురుకుంటూ వచ్చి తన పదునైన పళ్లతో ఫుజీ కాళ్ళని కొరికేసింది. దాంతో ఫుజీ కింద పడిపోయింది. కిడ్సు వెనక్కి తిరిగి దీన్ని చూసి భయంతో వణకడం మొదలు పెట్టింది. కసీమా తన పదునైన పళ్లతో ఫుజీ ఒంటిని కొరుకుతూనే ఉంది. కిడ్సు వేగంగా తన కారు దగ్గరికి వెళ్లి దాన్ని స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కజీమా కిడ్సు వెళ్లడం గమనించింది. వెంటనే వేగంగా గాల్లో తేలుకుంటూ కిడ్సు కారు వైపుగా వెళ్ళింది. ఇది గమనించిన కిడ్సుకి చెమటలు పట్టాయి. కజీమా కారుకి ముందున్న అద్దం మీద ఎక్కి కూర్చుంది.
ఆ కారు అద్దాన్ని విరగ్గొట్టేసింది. కిడ్స్ కారులో ఉన్న గ్లవ్ బాక్సులో ఉన్న కత్తి తీసి కజీమా మీద దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ కజీమాని ఆ కత్తితో ఏమీ చెయ్యలేకపోయింది. కజీమా కిడ్సు చేతిలో ఉన్న కత్తిని తీసుకొని ఆ కత్తితో కిడ్సుని పొడిచేసింది. కిడ్సు చనిపోయింది. మరుసటి రోజు ఆ సంఘటన జరిగిన చోటికి 2 పోలీసులు వచ్చి వాళ్ల చూపు అక్కడ పడున్న శవాల మీదకు మళ్ళింది. ఆ శవాల నుంచి చేతుల్ని వేరుగా నరికి దూరాన విసిరి పారేసుండడం గమనించారు. నాకు తెలిసి ఇది ఖచ్చితంగా ఆ కాశిమా పిశాచి చేసిన పనే. వీళ్ళందరూ ఎప్పుడు అర్థం చేసుకుంటారో తెలియడం లేదు. అసలు ఈ వీధికి ఎవ్వరూ రాకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఈ ప్రమాదం జరిగిన 1 నెల తరువాత ఒక వ్యక్తి ఆ 13వ నెంబర్ వీధి వైపుకి వెళ్లారు. ఆయన ఎంతో భయపడిపోయి ఉన్నారు. నేను చావడం కష్టం. ఈ దారిలో ఖచ్చితంగా ఎవరూ రాకూడదు. అడ్డదారి వెతుక్కుంటూ ఇంత త్వరగా వచ్చేసావు. ఇక్కడ ఎవరినైనా విచారించి సరైన దారి తెలుసుకోవాలి. కానీ ఇక్కడ ఎవరిని అలా చూడలేకపోతున్నాను. ఆయన 13వ నెంబర్ వీధి ముందు నిల్చొని అటూ ఇటూ తిరిగి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా వెళ్ళడం? నాకు ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు. ఓ పని చేద్దాం, ఇదిగో ఇక్కడ ఈ వీధిలోకి వెళ్దాం. ఎవరికి తెలుసు, ఒకవేళ షార్ట్ కట్ ఉండుండొచ్చేమో. కొద్దిసేపటి తర్వాత ఆయన ఆ వీధిలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత గట్టిగా అరుపులు వినపడ్డాయి. ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం 13వ నెంబర్ వీధి వైపుకు వెళ్లడం నిషేధించింది. 4 వైపులా నో ఎంట్రీ బ్యారికేడ్లని పెట్టించింది. ఆ నగరం మొత్తం 13వ నెంబర్ వీధి నుండి ఇంకా కరీమా నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ద మమ్మీ. ఈ కథ 1955లో జరిగింది. మ్యాక్స్ చికాగోలో ఉండేవాడు. అతను చికాగోలోని ఒక ప్రముఖ మ్యూజియంలో పనిచేస్తూ ఉండేవాడు. ఒకరోజు మ్యాక్స్ అతని జూనియర్ షెల్టన్ని కలిసి ఇలా మాట్లాడుతున్నాడు. వాళ్ళెదురుగా ఒక తెల్లటి బాక్స్ పెట్టుంది. షెల్డన్, దీన్ని మమ్మీ అంటారు. ఈజిప్ట్ నుంచి వచ్చింది. ఇది సుమారు 1000 సంవత్సరాల క్రిందటిది. ఇదొక ఖతర్నాక్ రాజుది. అందరూ అంటారు ఈ రాజు సుమారు 100 మందిని ప్రాణాలతో గోడలో బంధించాడని. సార్, నేను ఈ విషయం కూడా విన్నాను. ఈ రాజు చనిపోతూ ప్రజలతో అన్నాడట, నేను ఖచ్చితంగా వెనక్కి తిరిగి వస్తాను, మళ్ళీ రాజ్యాన్ని పాలిస్తాను అని. ఏంటి, అవునా? చనిపోయిన తర్వాత కూడానా? ఈ రాజు చాలా కిలాడీలా ఉన్నాడు. కానీ అది ఎలా సాధ్యం చెప్పు? సర్లే, దీన్ని ఇక్కడే పెడదాం. అవును సార్, ఇది చాలా మంచి ఆలోచన. దీంతో మన మ్యూజియంకి మంచి పేరు కూడా వస్తుంది. అవును, తప్పకుండా. కానీ ఇది ఎక్కడ పెట్టాలి ఏంటో ఒకసారి కనుక్కుందాం. సరే, ఇక మ్యూజియం బంద్ చేసే టైం కూడా అయింది. పద, పని మాత్రం పూర్తయిపోవాలి, సరేనా? సరే సార్, రేపు పొద్దున్నే దీని పొజిషన్ ఎక్కడో మనం డిసైడ్ చేద్దాం. సరే సార్, ఇక మీరు ఇంటికి వెళ్ళండి. నేను కూడా నా పని పూర్తి చేసుకుని బయలుదేరతాను. మ్యాక్స్ ఇంకా షెల్డన్ వాళ్ల క్యాబిన్లోకి వెళ్లిపోతారు. ఆ తెల్లటి బాక్స్ లోపల తెల్లటి బట్టతో చుట్టి ఉన్న మమ్మీ ఒకటి ఉంది. హఠాత్తుగా దాని కళ్ళు తెరుచుకున్నాయి. దాని కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి. అది ఆ బాక్స్ని పగలగొట్టుకొని బయటికి వచ్చేస్తుంది. ఇక నిలబడి అక్కడ మ్యూజియం నంతా చూస్తూ ఉంటుంది. దాని కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఇంకా చాలా కోపంగా కనిపిస్తూ ఉన్నాయి. అది మ్యూజియం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మ్యాక్స్ పని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతున్నాడు. షెల్డన్, నేను ఇంటికి వెళ్తున్నాను. నువ్వు జాగ్రత్తగా తాళాలే వెయ్యి. సరే సార్. మ్యాక్స్ వెళ్ళిపోతాడు. కొంతసేపటి తర్వాత షెల్డన్ తాళం తీసుకుని వచ్చాడు. అక్కడ బాక్స్లో మమ్మీ లేదని గమనిస్తాడు. అదంతా చూసి తను షాక్కి గురయ్యాడు. మ్యాక్స్ కార్ నడుపుతున్నాడు. తన ఇంటి వైపుగా వెళ్తున్నాడు. ఈరోజు చాలా చల్లగా ఉంది. ఇంటికి వెళ్ళి వెంటనే వేడివేడి కాఫీ తాగాలి. షెల్డన్ గమనించాడు, ఎర్రటి పాదాల ముద్రలు మ్యూజియం బయటికి వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇదేంటి, రక్తపు మరకలవి ఉన్నాయి, ఇవెవరివి? షెల్డన్ బాక్స్ లోపల చూసి చాలా కంగు తిన్నాడు. ఎందుకంటే దాంట్లో మమ్మీ లేదు. ఈ బాక్స్ లో ఉన్న మమ్మీ ఏమైపోయింది? ఏదో పొరపాటు జరుగుతుంది ఇక్కడ. కొంపతీసి మమ్మీ కాలిగుత్తులైతే కాదు కదా? ఒకవేళ ఇదేమైనా లేచొచ్చిందా ఏంటి? షెల్డన్ దాన్ని వెతకడానికి బయలుదేరాడు. మమ్మీ పాదాల గుర్తులు మ్యూజియం బయట దాకా వచ్చి ఆగిపోయాయి. ఇప్పటి వరకు ఇక్కడ సార్ బండైతే ఉండేది, కానీ ఒకవేళ అది... షెల్డన్ చాలా భయపడిపోయాడు. ఇక మ్యాక్స్ కి ఫోన్ చేశాడు. మ్యాక్స్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఇక షెల్డన్ చాలా కంగారుగా ఇలా అడిగాడు, సార్ మీరు ఎక్కడున్నారు? ఏమైంది షెల్డన్? నేను వెహికల్ స్ట్రీట్ లో ఉన్నాను. కానీ నువ్వెందుకు అంతలా కంగారు పడుతున్నావు ఇప్పుడు?
సార్ అది మమ్మీ బాక్స్లో లేదు సార్. ఒకవేళ అది బాక్స్లో లేదు అంటే ఇప్పుడు అది ఎక్కడున్నట్టు? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు షెల్డన్? సార్ దయచేసి నేను చెప్పేది కాస్త వినండి సార్. అయ్యయ్యో, నేను డ్రైవింగ్లో ఉన్నాను, ఇంటికి వెళ్ళగానే కాల్ చేస్తాను, సరేనా? సార్ కాస్త నా మాట వినండి సార్. అప్పుడే హఠాత్తుగా మ్యాక్స్ కారులో వెనకాల మమ్మీ లేచి కూర్చుంటుంది. దాని కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి, శరీరం అంతా కట్టేసి ఉంది. మ్యాక్స్ దాన్ని చూసి అరవడం మొదలు పెట్టాడు. నువ్వు చెప్పింది కరెక్టే షెల్డన్, మమ్మీ నా కారులోనే ఉంది. మ్యాక్స్ భయంతో కార్ని సరిగ్గా నడపలేక ఒక పెద్ద చెట్టుని గుద్దుకున్నాడు. సార్ ఉండండి సార్, ఇప్పుడే నేను అక్కడికి వస్తున్నాను. షెల్డన్ మ్యూజియం కి తాళం వేసి పరిగెడుతూ ఉండగా హఠాత్తుగా తనకు ఒక విషయం గుర్తొస్తుంది. తను వెనక్కి తిరిగి వచ్చి తన క్యాబిన్లో పెట్టి ఉన్న ఒక డబ్బాలో ఉన్న ఉప్పును తీసుకొని మళ్లీ పరిగెత్తడం మొదలు పెట్టాడు. మ్యాక్స్ బాగా గాయపడ్డాడు, తన తల నుంచి రక్తం కారుతూ ఉంది. తను మెల్లగా స్పృహలోకి వచ్చి భయపడుతూ వెనక్కి తిరిగి చూశాడు, కానీ అక్కడ ఎవరూ ఉండరు. తను డోర్ తీసుకొని దెబ్బ తగిలిన కాలుతో కుట్టుకుంటూ పరిగెత్తడం మొదలు పెట్టాడు. హఠాత్తుగా తన ఎదురుగా మమ్మీ వచ్చి నిలబడింది. మ్యాక్స్ చాలా భయపడిపోతాడు. పక్కనే ఉన్న ఒక కర్రను తీసుకొని మమ్మీని కొట్టడానికి ప్రయత్నిస్తాడు, కానీ మమ్మీకి ఏమీ జరగదు. పైగా ఆ కర్ర విరిగిపోతుంది. మమ్మీ దాని కట్టి ఉన్న క్లాత్ ని మెల్లగా ఓపెన్ చేస్తూ పరిగెడుతున్న మ్యాక్స్ కాళ్ళకి చుట్టి తనని ఆపాలని ప్రయత్నిస్తుంది. నన్ను కాపాడండి, అయ్యో నన్ను వదులు, దయచేసి నన్ను చేయకు, నన్ను వదిలే, నన్ను కాపాడండి ఎవరైనా. పరిగెడుతున్న మ్యాక్స్ అదుపు తప్పి కింద పడిపోతాడు. తనని ప్రాణాలతో వదలమని ప్రాధేయపడుతున్నాడు. వద్దు, నన్నేం చేయదు, దయచేసి నన్ను వదిలే, నన్నేం చేయద్దు, వదిలే. నేను ముందే చెప్పాను కదా తిరిగి వస్తానని, అలాగే ఇప్పుడు నేను ఎవరిని వదిలిపెట్టను. మమ్మీ తన చేతిని ఒక చెట్టు వైపుకి చూపించి మాయ చేస్తుంది. దాంతో చాలా కర్ర ముక్కలు మ్యాక్స్ చుట్టూ వచ్చి చేరుకున్నాయి. ఆ మమ్మీ మ్యాక్స్ చుట్టూ తిరుగుతూ ఉంది. తన చేతిలో ఉన్న కర్ర ముక్కల్ని రుద్దుతూ ఉంది. ఆ కర్రల మీద రక్తం కారుతూ ఉంది. మ్యాక్స్ అదంతా చూసి చాలా భయపడిపోతాడు. కాపాడండి, నన్నెవరైనా కాపాడండి. మమ్మీ శరీరం నుంచి ఇంకో క్లాత్ ముక్క బయటికి వచ్చి మ్యాక్స్ అరవకుండా మూతిని కట్టేస్తుంది. మ్యాక్స్ ఇంకా మాట్లాడలేకపోయాడు. మరోవైపు షెల్డన్ కారుని వేగంగా నడుపుకుంటూ వస్తున్నాడు. ఆ దారంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. తను బేకర్ స్ట్రీట్ కు వచ్చేసరికి దూరంగా కర్రల మధ్యలో ఉన్న మ్యాక్స్ ని చూస్తాడు. ఇక మమ్మీ ఆ కర్రలకి నిప్పంటించింది. షెల్డన్ చూపు మమ్మీ మీద పడుతుంది. తను కార్ని వేగంగా నడుపుతూ మమ్మీని గట్టిగా గుద్ది కింద పడేలా చేశాడు. దాంతో మమ్మీ ముక్కలుగా మారి నేల మీద పడిపోయి ఉంటుంది. షెల్డన్ కారులో నుంచి బయటికి వచ్చి మ్యాక్స్ దగ్గరికి పరిగెడతాడు. సార్ మీరు బానే ఉన్నారా? కాస్త ఆగండి సార్, నేను మిమ్మల్ని బయట తీస్తాను. సరైన సమయానికి వచ్చేసాడు, లేదంటే నా ప్రాణాలు పోయేవి. అప్పుడే నేల మీద పడి ఉన్న మమ్మీ భాగాలు మళ్ళీ అతుక్కోవటం మొదలు పెడుతుంది. షెల్డన్ అది చూసి కంగారు పడిపోతాడు. భాగాలన్నీ ఒకటయ్యాక మమ్మీ ఇంకా భయంకరంగా తయారయ్యింది. సార్ త్వరగా బయటికి రండి సార్, మన దగ్గర అంత టైం లేదు సార్. మమ్మీ వెనకగా వచ్చి షెల్డన్ మెడని పట్టుకొని పైకి లేపి విసిరేస్తుంది. షెల్డన్ ఘోరంగా గాయపడిపోతాడు. మ్యాక్స్ బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ మమ్మీ తన ఎదురుగా వచ్చి నిలబడింది. మ్యాక్స్ దాన్ని చూసి భయంతో వణికిపోతాడు. మమ్మీ తన శరీరం నుంచి ఇంకో క్లాత్ ముక్కని మ్యాక్స్ మెడ చుట్టూ గట్టిగా కట్టేసింది. తన మెడని గట్టిగా లాగుతుంది. షెల్డన్ అదంతా చూస్తూ కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ తన ఆఫీస్ నుంచి ఉప్పు తీసుకొచ్చిన విషయం అప్పుడే హఠాత్తుగా తనకి గుర్తొస్తుంది. షెల్డన్ బలవంతంగా పైకి లేచి కారు వైపుకి పరిగెత్తాడు. అందులో ఉన్న ఉప్పును తీసుకొచ్చి మమ్మీ మీద చల్లాడు. మమ్మీ శరీరం కాలిపోతూ ఇక అది నేల మీద పడిపోతుంది. షెల్డన్ మ్యాక్స్ ప్రాణాలు కాపాడాడు. సార్ మీరు బానే ఉన్నారుగా? నేను బానే ఉన్నాను షెల్డన్. నువ్వు కాసేపు ఆలస్యంగా వచ్చి ఉంటే చాలా పెద్ద ఘోరం జరిగిపోయి ఉండేది. సరే ఇప్పుడు ఈ మమ్మీని మనం ఏం చేద్దాం? ఇలా అయితే వదిలేలేం కదా. ఇది ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికే మళ్ళీ తిరిగి పంపించేద్దాం. దీన్ని ఊర్లో ఉంచడం మంచిది కాదు. అలాగే ఈ విషయాన్ని మనం ఎవరికీ చెప్పొద్దు. ఒకవేళ గనక తెలిస్తే జనాలు మన మ్యూజియంని తప్పుగా అనుకుంటారు. కొంతమంది మ్యూజియం నుంచి మమ్మీ బాక్స్ ని తీసుకొని వెళ్లిపోతున్నారు. మ్యాక్స్ ఇంకా షెల్డన్ ఆ మమ్మీని తీసుకువెళ్లిపోవడం చూస్తూ ఉన్నారు. అప్పుడే మ్యాక్స్ ఇలా అడిగాడు, అన్నట్టు షెల్డన్, నువ్వు ఆ మమ్మీ మీద ఉప్పు వేసావు కదా, అది ఎక్కడ నేర్చుకున్నావు? సార్ నేను ఒక సినిమాలో చూశాను సార్, దాన్ని ట్రై చేశాను అంతే. ట్రై చేయడం కూడా మంచిదైంది సార్.
ప్రాణం కాపాడగలిగాను. ఒకవేళ గనక నువ్వు ఆ సినిమాని గనక చూడలేకపోతే అప్పుడు ఏమై ఉండేది చెప్పు? ఏమో సార్, నాకేం తెలుస్తుంది సార్. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇక ఆ మమ్మీ పూర్తిగా వెళ్లిపోవటం చూసి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరు వ్యక్తులు మమ్మీ బాక్స్ ని ఓపెన్ చేస్తున్నారు. ఇక దాన్ని ఒక కొత్త మ్యూజియంలో పెట్టబోతున్నారు. సరిగ్గా అప్పుడే ఆ మమ్మీ కళ్ళు మళ్లీ తెరుచుకున్నాయి. ఈ కథ 1992లోది. చికాగో నగరంలో హేమర్ ఇంకా జేమ్స్ అనేవాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న నుంచి దూరంగా వాళ్ళ ఆంటీ అయిన మిసెస్ హడ్సన్ దగ్గర నివసిస్తూ ఉండేవారు. వాళ్ళిద్దరూ కవలలు, అలాగే ఒకే కాలేజీలో చదువుతూ ఉండేవారు. వాళ్ళిద్దరూ ఒకరోజు కాలేజీ నుంచి తిరిగి వస్తూ ఉండగా జేమ్స్ ఫ్రెండ్ పీటర్ తన దగ్గరికి వచ్చి జేమ్స్ ని ఇంటికి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడం మొదలుపెట్టాడు. ఏమైంది పీటర్? ఈ రోజు రాత్రికి ఇంటికి వెళ్లే ఆలోచన ఉందా లేదా? లేదు, ఈ రోజు రాత్రికి బయటికి వెళ్లాలని పథకం వేసుకున్నాం. అది నేను ఈ రోజు మా ఆంటీ సోఫీ ఇంటికి వెళ్లాలనుకుంటున్నాను. తన ఇల్లు చాలా చాలా పెద్దదిగా ఉంటుంది. అందరం వాళ్ళ ఇంట్లో సంతోషంగా ఎంజాయ్ చేయొచ్చు. నువ్వు చెప్పేదంతా నిజమే, కానీ పీటర్, నేను హేమ ఇద్దరు నీతో పాటు వస్తే మీ ఆంటీ ఏమనరా? అనరు. ఆవిడ మిమ్మల్ని ఏమీ అనరు, ఎందుకంటే నేను మా ఆంటీతో ముందే చెప్పాను వీకెండ్ మేము మీ ఇంటికి వస్తున్నామని. హేమర్ ఇంకా జేమ్స్ ఒకరినొకరు చూసుకున్నారు. వాళ్ళిద్దరూ పీటర్ ఆంటీ ఇంటికి వెళ్లాలా వద్దా అని ఆలోచించుకోవడం మొదలుపెట్టారు. కానీ పీటర్ మాత్రం వాళ్ళిద్దరినీ తన ఇంటికి రమ్మని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. సంకోచించకుండా రండి గైస్, చాలా బాగుంటుంది. సరే, మేము నీతో పాటు వస్తాంలే. తరువాత వీళ్ళు ముగ్గురు ఒకటిగా కలిసి సోఫీ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అలాగే సోఫీ ఇంటికి వెళ్లారు. పీటర్ వెళ్లి వాళ్ళ ఇంటి తలుపుని కొట్టాడు. సోఫియా వచ్చి తలుపు తీసింది. హలో పిల్లలు, ఎలా ఉన్నారు? నేను చాలాసేపు నుంచి మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆంటీ సోఫీ. ఇతను నా ఫ్రెండ్ జేమ్స్. తను జేమ్స్ చెల్లెలు, పేరు హేమ. మంచిదైంది మీరిద్దరు కూడా వచ్చారు. పీటర్ మీ ఇద్దరి గురించి చాలా విషయాలు చెప్పాడు. వాళ్ళందరూ ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉండగా సోఫియా తన రూము చూడమని తీసుకువెళ్ళింది. సోఫియా రూము చాలా అందంగా ఉంది. మీరు ఇక్కడే ఉండండి, మీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. ఆవిడ తీసుకొచ్చింది. వాళ్ళు ముగ్గురు అక్కడే తిని కూర్చున్నారు. జేమ్స్, పీటర్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండగా హేమర్ మాత్రం బుక్ ర్యాక్ లో ఉన్న బుక్స్ ని గమనించడం మొదలుపెట్టాడు. అక్కడున్న ఒక బుక్ మీద తన చూపు పడింది. దాని మీద క్యాండీమ్యాన్ అని రాసి ఉంది. హేమ ఆ పుస్తకాన్ని చూస్తూ ఉంది. ఆ పుస్తకం మీద ఒక మనిషి ఫోటో ప్రింట్ చేయబడి ఉంది. ఆ మనిషికి ఒక చెయ్యి లేదు. అంతేకాకుండా అతని ముఖం సగం తేనెటీగలతో గూడు కట్టి ఉంది. జేమ్స్ హేమ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావని అడిగాడు. ఏమైంది హేమ, నువ్వు ఏం చూస్తున్నావు? ఈ క్యాండీ మ్యాన్ ఎవరు? ఓ, నువ్వు ఈ పుస్తకాన్ని గమనిస్తున్నావా? ఆంటీ సోఫీ క్యాండీ మ్యాన్ గురించి నాకు చిన్నప్పుడే వివరించి చెప్పారు. అలాగా, ఏం చెప్పారు? 50 సంవత్సరాల క్రితం ఈ చికాగో నగరంలో డానియల్ రాబిటర్ అనే పేరుతో ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన చాలా బాగా చదువుతారట, ఇంకా ఆయన పెయింటింగ్స్ చాలా బాగుంటాయట. కానీ ఎవ్వరూ అతనితోటి మాట్లాడరట, ఎందుకంటే అతను ఒక అమెరికన్. ఒకరోజు రోజ్ అనే అమ్మాయి అతని పెయింటింగ్స్ ని చూసి చాలా ఆశ్చర్యపోయిందట. తర్వాత తను డానియల్ ని పెయింటింగ్ నేర్పించమని తన ఇంటికి పిలిచిందట. డానియల్ కూడా పెయింటింగ్ నేర్పించడానికి ప్రతిరోజు ఆమె ఇంటికి వెళ్లేవారట. కొద్ది రోజుల తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం మొదలు పెట్టారు. రోజ్ వాళ్ళ నాన్నగారికి ఈ విషయం ఎలాగోలా తెలిసిపోయింది. అతను డానియల్ ని బాగా కొట్టారు. తర్వాత అతని చేతిని నరికి ఒంటికి తేనె పూసి తేనెటీగలుండే చోట పడేశారు. డానియల్ పరిస్థితి చాలా దారుణంగా మారింది. పాపం డానియల్, తనది చాలా దారుణమైన పరిస్థితి. ఇప్పుడు కూడా డానియల్ ఆత్మ తిరుగుతూనే ఉందట. అది చాలా మందిని చంపేసిందట కూడా. నువ్వేమంటున్నావు పీటర్? ఈ క్యాండీ మ్యాన్ ఒక భూతమా? అవును, అద్దం ముందు నిలబడి 5 సార్లు క్యాండీమ్యాన్ పేరు పలికితే క్యాండీమ్యాన్ వాళ్ళని చంపేస్తారని చెప్పేవారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎక్కడైనా ఇలా జరుగుతుందా? ఏది జరుగుతుందో ఏది జరగదో అని నాకైతే తెలీదు. నాకు ఏం తెలుసో ఆ విషయాన్నే వివరించి మీకు చెప్పాను. వదిలే పీటర్, మనం ఎందుకు దీని గురించి మాట్లాడుకోవడం? ఇంకేదైనా మాట్లాడుకుందాం. జేమ్స్, పీటర్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ హేమ మాత్రం క్యాండీమ్యాన్ గురించి ఆలోచిస్తూ ఉంది. ఏమైంది హేమ? నేను 5 సార్లు అద్దం ముందు నిలబడి క్యాండీమ్యాన్ పేరు చెప్తే ఏం జరుగుతుందో చూడాలనుకుంటున్నాను. ప్రయత్నించడంలో ఎటువంటి తప్పు లేదు. ఒకవేళ క్యాండీమ్యాన్ నిజంగా వచ్చాడంటే అప్పుడు పెద్ద సమస్య అవుతుంది. హేమ పీటర్ చెప్పిన మాటలు పట్టించుకోకుండా అద్దం ముందు నిలబడి క్యాండీమ్యాన్ పేరుని చెప్పడం మొదలుపెట్టింది. క్యాండీమ్యాన్, క్యాండీమ్యాన్,
క్యాండీమ్యాన్. ఇప్పటికీ ఏం మించిపోలేదు. వద్దు హేమా, వదిలే. హేమ పీటర్ వైపు చూసి చిరునవ్వు నవ్వి తర్వాత క్యాండీమ్యాన్ పేరు చెప్పడం మొదలుపెట్టింది. క్యాండీమ్యాన్. ఆ ముగ్గురు 4 వైపులా చూడడం మొదలుపెట్టారు. కానీ అక్కడ ఏదీ మారలేదు. చూసావా, ఏమీ జరగలేదు. మళ్ళీ వాళ్ళ ముగ్గురు వాళ్ళు కూర్చున్న చోటికి వెళ్లి కూర్చోవాలనుకున్నప్పుడు ఆ రూములో అలంకరించి ఉన్న దీపం కదలడం మొదలైంది. ఆ తర్వాత రూములో ఉన్న ప్రతి వస్తువు కదలడం మొదలైంది. ఇది చూసిన ముగ్గురు భయపడిపోయారు. పీటర్, అసలు ఏం జరుగుతోంది? నాకు తెలీదు. త్వరగా రండి, మనం ఆంటీ దగ్గరికి వెళ్దాం. హఠాత్తుగా కిటికీలోంచి తేనీగలు ఆ రూములోకి రావడం మొదలయ్యాయి. ఆ తేనెటీగల నుంచి తప్పించుకోవడానికి ముగ్గురు వాటిని కొట్టడం మొదలుపెట్టారు. అప్పుడు అక్కడికి పొగలాంటి ఒక మనిషి రూపం వచ్చి వాళ్ల ముందు నిలబడింది. ఆ రూపానికి ఒక చెయ్యి నరకబడి ఉంది. ఆ చేతి నుంచి రక్తం కారుతోంది. ఆ రూపానికి సగభాగానికి అక్కడున్న తేనీగలు మొత్తం వచ్చి అతుక్కున్నాయి. ఆ ముగ్గురు ఆ వ్యక్తిని చూసి భయపడిపోయారు. మీరందరూ నన్ను రమ్మని పిలిచారు. నేనిప్పుడు వచ్చేశాను. ఇప్పుడు నేను మీ ముగ్గురిని నాతో పాటు తీసుకెళ్లబోతున్నాను. తను నిజంగానే క్యాండీమ్యాన్. త్వరగా ఇక్కడి నుంచి పారిపోండి. పీటర్ పరిగెత్తడం మొదలుపెట్టాడు. క్యాండీమ్యాన్ తన నరికి వేయబడ్డ చెయ్యి రక్తాన్ని పీటర్ మొహం మీద చల్లాడు. ఆ రక్తం వల్ల పీటర్ మొహానికి మంట పుట్టడం మొదలయ్యింది. పీటర్, నీకేమీ కాలేదుగా? నా మొహం మాడిపోతోంది. త్వరగా ఏదో ఒకటి చేయి. జేమ్స్ ఒక జగ్గుతో నీళ్లని పీటర్ మొహం మీద పొయ్యడం కోసం తన చేతిని పైకెత్తాడు. ఆ నీళ్లు రక్తంలా మారిపోయి ఆ రక్తం పీటర్ ఒంటి నిండా పడిపోయింది. ఇప్పుడు తన శరీరం మొత్తం మండడం మొదలయ్యింది. తను గిలగిలా కొట్టుకుంటూ నేల మీద పడిపోయాడు. పీటర్! జేమ్స్ ఇది చూసి షాక్ అయిపోయాడు. క్యాండీమ్యాన్ తన దగ్గరికొచ్చి తన ఒంటి మీదున్న తేనె ఈగలను తన మీద చల్లాడు. జేమ్స్ ఒంటి నిండా ఆ తేనె ఈగలే ముసురుకున్నాయి. వెంటనే జేమ్స్ బాధతో అరవడం మొదలుపెట్టాడు. దయచేసి తనను వదిలేయ్. నిన్ను పిలిచింది నేనే కదా. దయచేసి నా మీద పగ తీర్చుకో. వాళ్ళిద్దరిని వదిలేయ్. మీ అందరి మీద నేను ప్రతీకారం తీర్చుకోబోతున్నాను. యమా పరిగెత్తుకుంటూ వెళ్లి తలుపు తీయడానికి ప్రయత్నించింది. తను ఎంత ప్రయత్నించినా తలుపులు చాలా గట్టిగా ముయ్యివేయబడ్డాయి. అటువైపు హేమ గట్టిగా తలుపులు కొడుతున్న శబ్దం సోఫియాకి వినపడింది. ఈ శబ్దం పిల్లల రూమ్ లోంచి వస్తున్నట్టుగా ఉంది. సోఫియా వెంటనే పరిగెత్తుకుంటూ తన రూము దగ్గరికి వచ్చి తలుపులు కొట్టడం మొదలు పెట్టింది. పీటర్, తలుపులు తీ. హేమ లోపల నుంచి ఏడుస్తూ సోఫియాని సాయం అడిగింది. ఆంటీ, మమ్మల్ని కాపాడండి. ఈ క్యాండీమ్యాన్ మమ్మల్ని చంపేస్తాడు. ప్లీజ్ కాపాడండి ఆంటీ. క్యాండీమ్యానా? సోఫియా వెంటనే పరిగెత్తుకుంటూ తన రూములో ఉన్న అద్దం ముందు వెళ్లి నిలబడింది. క్యాండీమ్యాన్ హేమ ముందు వచ్చి నిలబడి తనని తన కళ్ళు ఎర్రబడేలాగా క్యాండీమ్యాన్ అలాగే చూస్తూ ఉండిపోయాడు. క్యాండీమ్యాన్ హేమ జుట్టు పట్టుకొని తనని అలాగే గాలిలో పైకి లేపాడు. సోఫీ ఒక సుత్తి తీసుకొని ఆ అద్దం ముందు వెళ్లి నిలబడి తను క్యాండీమ్యాన్ పేరు చెప్పడం మొదలుపెట్టింది. పేరు చెప్పుకుంటూ ఆ అద్దం మీద సుత్తితో కొట్టడం మొదలుపెట్టింది. అలా చెయ్యడం మొదలు పెట్టగానే క్యాండీమ్యాన్ శక్తి తగ్గిపోవడం మొదలయ్యింది. జేమ్స్ ఒంటి మీద ఉన్న తేనె ఈగలు ఎగిరిపోవడం మొదలయ్యాయి. పీటర్ ఒంటి మీదున్న రక్తపు మరకలు మాయమవడం మొదలయ్యాయి. నాకు ఏం జరుగుతోంది? ఎందుకు నా శక్తి తగ్గిపోతోంది? తను పట్టుకొని ఉన్న హేమాని కూడా వదిలేశాడు. సోఫీ అద్దం ముందు నిలబడి 5వ కూడా క్యాండీమ్యాన్ పేరు చెప్పి ఆ అద్దాన్ని పగలగొట్టగానే అక్కడున్న క్యాండీమ్యాన్ పూర్తిగా అద్దంలా విరిగి పడిపోయాడు. అక్కడి నుంచి మాయమైపోయాడు. జేమ్స్, పీటర్ పెద్ద కష్టం నుంచి బయటపడి లేచి నిలబడ్డారు. సోఫీ ఏడ్చుకుంటూ ఆ రూమ్ లోపలికి వచ్చింది. మీకేం కాలేదుగా? ఆంటీ, మాకేం కాలేదు. ఇదంతా నా తప్పే. నేను క్యాండీమ్యాన్ అసలు పిలిచుండకూడదు. పర్వాలేదులే హేమ, బాధపడకు. కానీ ఒక విషయం గుర్తుంచుకో, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యకు. హేమ, పీటర్, జేమ్స్ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఈ సంఘటనని వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేదు. భయంకరమైన రోజు. ఈ కథ 1980లో జరిగింది. అలెక్స్ తన సోదరుడు డేవిడ్ తన తండ్రి థామస్తో కలిసి కొద్ది రోజుల క్రితమే బోస్టన్కి షిఫ్ట్ అయ్యారు. వాళ్ళ ఇల్లు చాలా అందంగా ఉంటుంది.
అన్నదమ్ముళ్ళిద్దరూ ఇల్లంతా చూసి చాలా సంతోషపడ్డారు. అన్నయ్య, మన రూమ్ ఎంతో బాగుంది కదా. నేనైతే ఈ క్లోజెట్ పక్కనే బెడ్ వేస్తాను, సరేనా? అంటే ఈ క్లోజెట్ మంద కాదు కదా, బహుశా ఇది హౌస్ ఓనర్స్ అయి ఉంటుంది. కానీ అన్నయ్య, ఇది చాలా పాతది. నేనైతే ఇందులో నా సామాన్లు ఏవి పెట్టను. అలెక్స్ ఆ క్లోజెట్ ని పట్టుకోగానే తనకి ఒక్కసారిగా షాక్ కొట్టి కింద పడిపోతాడు. అన్నయ్య, నువ్వు బానే ఉన్నావా? నాకేమీ అర్థం కాలేదు. నన్నెవరో తోసేసినట్టు నాకు అనిపించింది. కొద్ది రోజుల్లోనే వాళ్ళ కుటుంబం మొత్తం ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోతారు. ఒకరోజు రాత్రి అలెక్స్, డేవిడ్ పడుకొని ఉండగా అక్కడ ఉన్న క్లోజెట్లో నుంచి శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. ఎవరో లోపల నుంచి తలుపులు కొడుతున్నట్టుగా. అలెక్స్ నిద్రలో నుంచి లేచి ఆ శబ్దాలని విన్నాడు. ల్యాంప్ ఆన్ చేసి ఆ క్లోజెట్ దగ్గరికి వెళ్ళాడు. లోపల నుంచి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. నన్ను విడుదల చెయ్యండి, తలుపులు తెరవండి. అలెక్స్ భయపడిపోయి డేవిడ్ ని లేపుతాడు. ఏమైందన్నయ్య? డేవిడ్, ఈ క్లోజెట్ లోంచి సౌండ్స్ వస్తున్నాయి. ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. తలుపులు కూడా తెరవమంటున్నారు. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? నువ్వు ఏదో కలకన్నట్టున్నావు. లేదు, నేను నిజమే చెప్తున్నాను. డేవిడ్ క్లోజెట్ దగ్గరికి వెళ్ళి లాక్ ఓపెన్ చేస్తాడు. దాని తలుపుల్ని తెరుస్తాడు. డేవిడ్ లోపలికి చూడగానే ఆ క్లోజెట్లో ఏమీ కనిపించదు. డేవిడ్ వెనక్కి తిరిగి అలెక్స్ వైపుకు చూశాడు. చూసావా అన్నయ్య, ఇందులో ఏమీ లేదు. మీరు మరీను. అప్పుడే ఒక భయంకరమైన పెద్ద రాక్షసుడు డేవిడ్ వెనకాల ప్రత్యక్షమవుతాడు. అలెక్స్ ఆ రాక్షసుని చూడగానే చాలా భయపడిపోతాడు. డేవిడ్, డేవిడ్, నీ వెనక చూడు. డేవిడ్ వెనక్కి తిరిగి చూసేసరికి ఆ రాక్షసుడు మాయమైపోతాడు. అన్నయ్య, ఇక్కడైతే ఏమీ లేదు. అలెక్స్ భయంతో వణికిపోతూ ఉంటాడు. నేనైతే పడుకుంటానన్నయ్య, నువ్వు కూడా వచ్చి పడుకో. నువ్వు నన్ను నమ్ము. ఆ క్లోజెట్లో ఏదో ఉంది. నేను ఖచ్చితంగా చూశాను. మనం ఈ గదిలో ఉండద్దు. నా మాట విని డేవిడ్. మరుసటి రోజు డేవిడ్ వాళ్ళ నాన్నతో ఇలా అన్నాడు. డాడ్, ఈ రోజు నేను హెర్రీతో పాటు కంబైన్ స్టడీస్ చేస్తాను, సరేనా? సరే బాబు. ఆ రోజు రాత్రి అలెక్స్ ఒక్కడే ఒంటరిగా పడుకొనున్నాడు. కాని తనకి నిద్ర రావడం లేదు. తను దుప్పటి లోపలే భయంతో వణికిపోతూ ఉన్నాడు. కొద్ది సమయంలోనే తన కళ్ళు మూసుకుపోతాయి. తను గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. అప్పుడే మెల్లగా క్లోజెట్ తలుపులు తెరుచుకుంటాయి. తను నిద్రలో నుంచి లేచాడు. తనకి మళ్ళీ భయం మొదలవుతుంది. తను మెల్లగా తన దుప్పట్లో నుంచి బయటికి చూస్తూ ఉండగా అప్పుడే ఆ రాక్షసుడు తనకి దగ్గరగా వచ్చేసి ఉంటాడు. అతన్ని చూడగానే అలెక్స్కి ప్రాణం పోయినంత పనైంది. తను గదిలో నుంచి పారిపోవటానికి ప్రయత్నిస్తాడు. కాని తలుపులు వాటంతట అవే మూసుకుపోతాయి. నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్. ఎన్నో సంవత్సరాల తర్వాత నేను బయటకొచ్చాను. నిన్ను అలా ఎలా వదిలేస్తాను? అస్సలు వదలను. అలెక్స్ అటు ఇటు పారిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు. కాని తను ఎటు వెళ్ళినా సరే రాక్షసుడు తన ముందుకొచ్చేస్తున్నాడు. రాక్షసుడు తన పళ్లతో అలెక్స్ మీద దాడి చేశాడు. ఇక అలెక్స్ రక్తపు మడుగులో నేల మీద పడి ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం డేవిడ్ ఇంటికొచ్చేసరికి వాళ్ళ నాన్న కంగారు పడటం చూస్తాడు. డాడ్, ఏమైంది? అలెక్స్ ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు నాన్న. పొద్దున్నుంచి అసలు కనిపించనే లేదు. కనీసం ఏమీ చెప్పలేదు కూడా. మీరేం కంగారు పడకండి డాడ్, నేను వాళ్ళ ఫ్రెండ్స్ని కనుక్కుంటాను. డేవిడ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందర్నీ అడుగుతాడు. కాని ఎలాంటి సమాచారం దొరకదు. తన గదిలో దిగులుగా కూర్చొని ఉండగా తన చూపు క్లోజెట్ మీద పడుతుంది. తను క్లోజెట్ని ఓపెన్ చేయగానే అలెక్స్ డెడ్ బాడీ తన మీద పడుతుంది. అన్నయ్య ఇక్కడే ఉన్నాడు. అలెక్స్ ఈ లోకంలో లేడని తెలియడంతో డేవిడ్ ఇంకా థామస్ షాక్కి గురవుతారు. నా కొడుకుని ఎవరు చంపుంటారు? డాడ్, నేను మన ఇంటి హౌస్ ఓనర్ దగ్గరికి వెళ్ళాలి. నన్ను తీసుకొని వెళ్ళండి ప్లీజ్. వాళ్ళిద్దరూ మిస్టర్ జార్జ్ దగ్గరికి వెళ్తారు. అలెక్స్ గురించి విని చాలా బాధగా ఉంది. అంకుల్, మీకు ఆ క్లోజెట్ గురించి ఏమైనా తెలుసా అంకుల్? జార్జ్ కంగారు పడిపోతాడు. అది మా తాతగారి కాలం నాటిది. నాకప్పుడు 20 సంవత్సరాలు ఉంటాయనుకుంటా.
అప్పుడు ఊర్లో ఒక సీరియల్ కిల్లర్ తిరుగుతూ ఉండేవాడు. నాకు బాగా గుర్తుంది. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వాడు మా ఇంట్లోకి వచ్చి ఆ క్లోజెట్ లో దాక్కున్నాడు. మా తాతయ్యకి ఆ విషయం తెలిసి మాకెవరికి చెప్పకుండానే ఆ క్లోజెట్ కి తాళం వేసి అతన్ని బంధించేశారు. మా తాతగారికి మతిమరుపు ఉండేది. పోలీసులకి కబురు పెడదాం అనుకునే లోపే ఆ విషయాన్ని మర్చిపోయారు. ఆ కిల్లర్ ని క్లోజెట్ లో బంధించారన్న విషయాన్ని కూడా పూర్తిగా మర్చిపోయారు. 30 రోజులు అదే క్లోజెట్ లో ఆ కిల్లర్ ఉండిపోయి చనిపోయాడు. కొన్ని రోజులకి ఆ క్లోజెట్ లోంచి దుర్వాసన వచ్చింది. దాంతో అది తెరవాల్సి వచ్చింది. అప్పుడు తాతగారికి మొత్తం గుర్తొచ్చింది. ఫాదర్ కూడా చెప్పారు ఆ శవాన్ని తగలబెట్టండి అని. కానీ తాతగారేమో దాన్ని పూడ్చి పెట్టేశారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా మేము ఆ క్లోజెట్ ని తెరవలేదు. కానీ ఇప్పుడు వాడు దెయ్యమై మా అన్నయ్యని చంపేశాడు. అసలు నువ్వు ఏం చెప్తున్నావు డేవిడ్? డేవిడ్ థామస్ కి జార్జ్ కి ముందు రాత్రి జరిగిన సంఘటన గురించి చెప్తాడు. తాతయ్య గారు ఇంటి వెనుకున్న గార్డెన్ లో ఆ శవాన్ని పూడ్చిపెట్టి ఉంచారు. ఒకవేళ మనం దాన్ని తవ్వి ఆ హస్తిపంజరాన్ని తగలబెట్టేశామంటే దాని ఆత్మకి శాంతి కలుగుతుంది. మా అన్నయ్య చావుకి వాడికి శిక్ష పడాల్సిందే. జార్జ్ థామస్లు కలిసి గార్డెన్ లో తవ్వడం మొదలు పెట్టారు. ఆ క్లోజెట్ ని మూసేస్తే ఆ రాక్షసుడు బయటికి రాకుండా ఉంటాడని డేవిడ్ ఆలోచించాడు. డేవిడ్ లోపలికి రావడంతోనే తలుపులు వాటంతట అవే మూసుకుపోయాయి. ఆ క్లోజెట్ తలుపుని మూసేయటానికి డేవిడ్ పరిగెడుతూ ఉండగా కాలు జారి కింద పడిపోతాడు. ఒక్కసారిగా వెనక్కి లాగినట్టుగా అయ్యి గోడకు వెళ్లి గుద్దుకున్నాడు. తన తలకి దెబ్బ తగులుతుంది. అప్పుడే తను చూస్తుండగానే క్లోజెట్ ఓపెన్ అయి ఆ భయంకరమైన రాక్షసుడు బయటికి వస్తాడు. ఎర్రటి కళ్ళు, ఎర్రటి రక్తంతో కూడిన తన విశాలమైన శరీరం. అతన్ని చూడగానే డేవిడ్ గట్టిగా అరిచాడు. థామస్ ఆ అరుపులు విని లోపలికి వెళ్తాడు. ఆ రాక్షసుడు డేవిడ్ గొంతుని పట్టుకుంటాడు. అతన్ని మళ్లీ గట్టిగా విసిరేస్తాడు. థామస్ తలుపులు పగలకొట్టుకుని లోపలికి వచ్చాడు. అతను గదిలో ఉన్న బ్యాట్ ని తీసుకుని ఆ రాక్షసుని కొట్టడానికి ప్రయత్నిస్తాడు. రాక్షసుడు తన భయంకరమైన గోళ్లతో థామస్ పొట్ట మీద దాడి చేస్తాడు. థామస్ అక్కడికక్కడే మరణించాడు. జార్జ్ తవ్వుతుండగా అస్థిపంజరం బయటపడుతుంది. డేవిడ్ ఏడుస్తూ ఉంటాడు. రాక్షసుడు అతన్ని కూడా చంపడానికి ముందుకు వస్తూ ఉంటాడు. తనని చంపాలని ప్రయత్నిస్తూ ఉండగానే అతను పూర్తిగా కాలిపోతాడు. ఎందుకంటే జార్జ్ ఆ అస్థిపంజరానికి నిప్పు పెట్టేశాడు. రాక్షసుడు పూర్తిగా కాలి మాయమైపోతాడు. ఆ క్లోజెట్ కూడా మాయమైపోతుంది. నువ్వు చాలా కోల్పోయావని నాకు తెలుసు డేవిడ్. ఈ రోజు నుంచి నువ్వు నా కొడుకువే. పద నాతో పాటు. డేవిడ్ జార్జ్తో కలిసి వెళ్తాడు. కానీ ఈ భయంకరమైన సంఘటనని ఎప్పటికీ మర్చిపోలేడు. చార్లీ జోసెఫ్ మొబైల్ తీసుకొని తన ఫ్రెండ్ చార్ల్స్కి కాల్ చేశాడు. చెప్పు జోసెఫ్. చార్ల్స్, ఇంట్లో ఎవరూ లేరు. అమ్మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్లారు. నేను వెంటనే వస్తున్నాను. కొద్దిసేపటికి జోసెఫ్ వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ మోగింది. జోసెఫ్ తలుపు తెరవగానే చార్ల్స్ కనిపించాడు. ముందు మనము టిఫిన్ చేద్దాం, తర్వాత సర్బత్ తాగుదాం, ఆ తర్వాత మనం ఒక మంచి గేమ్ ఆడతాం. అయినా అంత గొప్ప గేమ్ ఏముంది అసలు? చార్లీ. అది చాలా భయంకరమైన గేమ్ తెలుసా? అయినా అలాంటి గేములకి మనం భయపడతామే ఏంటి? పద ఆ గేమ్ ఆడి చూద్దాం. అయితే సరే పద. జోసెఫ్ లోపల నుంచి ఒక వైట్ పేపర్, 2 పెన్సిల్స్ తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత ఆ పేపర్ మీద ఒక కొనకి ఎస్ అని, రెండో కొనకి నో అని రాశాడు. మరో కొనకి పై వైపు నో అని, కింద వైపు ఎస్ అని రాశాడు. చార్ల్స్ చాలా ధ్యానంగా చూస్తున్నాడు. ఆ తర్వాత జోసెఫ్ ఒక పెన్సిల్ ని పేపర్ మధ్యలో అడ్డంగా, ఇంకో పెన్సిల్ ని దాని మీద నిలువుగా పెట్టాడు. అక్కడ పైనున్న సీలింగ్ ఫ్యాన్ ని కూడా ఆఫ్ చేసేశారు. చార్ల్స్, ఇక నువ్వు సిద్ధంగా ఉండు. ఇప్పుడు చార్లీని క్వశ్చన్స్ అడిగే టైం వచ్చేసింది. ఒక్క మాట గుర్తుంచుకో, మనం అస్సలు భయపడకూడదు, అలాగే గేమ్ మధ్యలో ఆపకూడదు. కానీ జోసెఫ్, ముందు క్వశ్చన్ నువ్వే అడుగు. సరేలే, నేనే అడుగుతాను. చార్లీ, నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెప్తావా? కొద్దిసేపటి తర్వాత ఆ పెన్సిళ్లలో కదలిక వచ్చి అవి ఎస్ అని రాసున్న వైపు తిరిగాయి. అంతేకాకుండా వాళ్ళిద్దరికీ ఆ గదిలోకి ఎవరో వస్తున్నట్టుగా శబ్దాలు వినిపించాయి. టేబుల్ దగ్గర ఉన్న చైర్ మెల్లమెల్లగా కొంత దూరం జరిగింది. వాళ్ళిద్దరికీ అక్కడేదో అతీత శక్తి ఉన్నట్టుగా అనిపించింది. ఏవో విచిత్రమైన శబ్దాలు వచ్చాయి. స్నేహితులిద్దరూ అవాక్కైపోయారు. వాళ్ళిద్దరూ అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. ఇదేదో చాలా విచిత్రంగా ఉంది. చార్లీ ఎస్ అని చెప్పాడు. అలా చెప్పగానే కొన్ని విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి.
చూసావా చైర్ కూడా చాలా దూరంగా జరిగింది. అవునవును, నాకు కూడా చాలా భయంగా ఉంది, కానీ ఇంకా తెలుసుకోవాలని ఆశగా కూడా ఉంది. చార్లీ, నువ్వు కూడా మాతో పాటు ఈ గదిలోనే ఉన్నావా? చెప్పు. పెన్సిల్ మెల్లగా ఎస్ వైపుకు తిరిగింది. ఎవరో మెల్లగా నవ్వుతున్నట్టుగా ఆ గదిలో శబ్దాలు వినిపించాయి. వాళ్ళిద్దరికీ చార్లీ కనిపించటం లేదు, కానీ తను అక్కడే ఉన్నట్టుగా వాళ్ళకి సూచనలు మాత్రం తెలుస్తున్నాయి. తర్వాత మెల్లగా ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. చార్లీ, నువ్వు ఆత్మహత్య చేసుకున్నావా? వాళ్ళిద్దరూ పేపర్ వైపు చూశారు, కానీ పెన్సిల్ మాత్రం కొంచెం కూడా కదల్లేదు. హఠాత్తుగా ఆ గదిలో ఉన్న లైట్స్ అన్నీ ఆగిపోయాయి. కొన్ని విచిత్రమైన శబ్దాలు రావడం మొదలయ్యాయి. ఎవరో ఏడుస్తున్నట్టుగా, ఎక్కిళ్లు పెడుతున్నట్టుగా శబ్దాలు వినిపించాయి. జోసెఫ్ క్యాండిల్ ని వెలిగించాడు. ఆ గది మొత్తం క్యాండిల్ వెలుగు ప్రసరించింది. చెప్పు చార్లీ, నువ్వు ఆత్మహత్య చేసుకున్నావా? ఈసారి పెన్సిల్ మెల్లమెల్లగా నో వైపుకి తిరిగింది. ఆ ఇద్దరు స్నేహితులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. అంటే దీని అర్థం చార్లీని ఎవరో చంపేసుంటారా, అంతేనా? హఠాత్తుగా డోర్ బెల్ మోగింది. ఇద్దరు స్నేహితులు కంగారు పడిపోతారు. జోసెఫ్, చార్లు తలుపు దగ్గరికి చేరుకున్నారు. జోసెఫ్ తలుపులో నుంచి బయటికి చూడగానే అక్కడ రోస్లిన్ కనిపిస్తుంది. ఎవరు? రోస్లిన్, తలుపులు తెరవకు. తన లోపలికి రావడం అస్సలు మంచిది కాదు. ఏదో ఒకటి చేసి తన ఇక్కడి నుంచి పంపించేస్తానుండు. రోస్లిన్, నువ్వేంటి ఇక్కడ? నువ్వు పిలిచావు కదా, అందుకే నేను వచ్చేసాను. రోస్లిన్ గొంతు వినగానే చార్లీ ఇంకా జోసెఫ్లు భయపడిపోయారు. చార్ల్స్ బయటికి పారిపోవడానికి ప్రయత్నించేసరికి రోస్లిన్ తనని అడ్డుకుంటుంది. తనని పైకెత్తి గాల్లోకి బలవంతంగా విసిరేస్తుంది. చార్ల్ కొంత దూరంలో నేల మీద పడిపోతాడు. జోసెఫ్ పరిగెత్తుకుంటూ వచ్చి చార్ల్ని లేపే ప్రయత్నం చేస్తాడు. చార్ల్, నీకేం కాలేదు కదా? రోస్లిన్ మెల్లమెల్లగా నడుచుకుంటూ లోపలికి వచ్చేసరికి ఆ గది మొత్తం ఒక్కసారిగా కంపించిపోతుంది. ఇక తలుపు వైపు నుంచి భయంకరమైన గాలులు వీస్తూ వస్తువులన్నీ పడిపోతాయి. చార్ల్, జోసెఫ్లు ఒకరినొకరు పట్టుకొని పైకి లేవటానికి ప్రయత్నిస్తారు. తలుపు వైపుగా బయటికి వెళ్తున్న వస్తువుల్ని పగలగొట్టుకుంటూ రోస్లీ మెల్లమెల్లగా లోపలికి వస్తుంది. దాంతో జోసెఫ్, చార్లీకి చాలా భయం వేస్తుంది. మొదలు పెట్టింది మీరే, కానీ దీన్ని నేను అంతం చేస్తాను. హఠాత్తుగా తలుపులు మూసుకుంటాయి. ఆ గది మొత్తం ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోతుంది. రోస్లిన్, ఎంతైనా మేము నీ ఫ్రెండ్స్ కదా. రోస్లిన్ గట్టిగా నవ్వటం మొదలు పెడుతుంది. నా హత్య ఎలా జరిగిందో చూడాలనుకుంటున్నారా? మాకేం చూడాలని లేదు. ప్లీజ్ మమ్మల్ని దయచేసి వదిలేసి, మేము ఈ గేమ్ ఇంకెప్పటికీ ఆడము. కానీ నా కోరిక ఏంటంటే ఈ గేమ్ అందరూ ఆడాలి. నాకు చాలా సరదాగా ఉంటుంది. మీకు సరదాగా లేదా? చాలా సరదాగా ఉంది, కానీ ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి. నేను మీ ఇష్ట ప్రకారమే ఇక్కడికి వచ్చాను, కానీ వెళ్ళేది మాత్రం నా ఇష్ట ప్రకారం. ఎప్పుడు వెళ్తారు మీరు? మొదలు పెట్టిన ఈ ఆట పూర్తయిపోయిన తర్వాత. అంటే ఎప్పుడు పూర్తవుతుంది? చూడాలనుకుంటున్నారా? రోస్లిన్ పెన్సిల్ ని పట్టుకోగానే ఆ పెన్సిల్ ఒక్కసారిగా కత్తిగా మారిపోతుంది. ఆ రాత్రి నా పుట్టినరోజు. నేను తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. తను వచ్చింది, కానీ కత్తితో నన్ను తను చంపేసింది. నేను కేక్ కూడా కట్ చేయలేదు. నాకు ఈరోజు కేక్ కట్ చేయాలనుంది. అయితే ఉండండి, మేము వెళ్ళి కేక్ తీసుకొస్తాం. పద చార్. కేక్ ఇక్కడే ఉంది. ఎక్కడుంది? ఇదిగో ఇక్కడే. అయ్యో ప్లీజ్, దయచేసి మమ్మల్ని ఏం చేయొద్దు. ప్లీజ్ మమ్మల్ని ఏం చేయొద్దు, దయచేసి వదిలే. జోసెఫ్, ఈ కేక్ నేను కాదు, నువ్వే కట్ చేయాలి. ఇక దాన్ని తినేది కూడా నువ్వే. ఇదే గేమ్. నో, నేను అలా చెయ్యలేను. బాగా ఆలోచించుకో. సులువైన చావునిస్తున్నాను. వద్దంటే ఎలాంటి చావునిస్తాను అంటే నేను రెడీ. జోసెఫ్ ప్లీజ్, జోసెఫ్ నన్నే చేయకు ప్లీజ్, దయచేసి నన్నే చేయకు ప్లీజ్, నన్ను వదిలేవా ప్లీజ్, నన్నే చేయకు. సారీ చార్ల్స్. గుడ్ బై. ఇదిగో కత్తి. అలా అంటూ జోసెఫ్ కి కత్తి ఇస్తుంది. ఇక చార్ల్స్ ని నేల మీదకి విసిరేస్తుంది. కమాన్ జోసెఫ్, హ్యాపీ బర్త్డే టు మీ. కమాన్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ చార్ల్స్, హ్యాపీ బర్త్డే టు యూ. తను పాట పాడుతూ చార్ల్స్ ని కోస్తూ ఉంటాడు. తన రక్తం అంతా కారిపోతూ ఉంటుంది.
చార్ల్స్ బాధతో అల్లాడిపోతూ ఉంటాడు. రోజ్లీ కూడా పాట పాడుకుంటూ వచ్చి జోసెఫ్ చేతిని పట్టుకుంటుంది. ఇద్దరు కలిసి చార్ల్స్ శరీరాన్ని కోస్తూ ఉంటారు. చార్ల్స్ చనిపోతాడు. ప్లీజ్ దయచేసి ఇక్కడ నన్ను వదిలేయ్. నేను నువ్వు చెప్పినట్టే చేశాను కదా. నీకు తెలుసా జోసెఫ్, నన్ను ఎవరు హత్య చేశారో? ఎవరు చేశారు? నేను నా ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్లే. నువ్వు కూడా వాళ్లలాగే మోసగాడివి జోసెఫ్. నువ్వు నీ ప్రాణ స్నేహితుడినే చంపేశావు. అసలు నువ్వు ఏమంటున్నావు? నువ్వొక మోసగాడివి జోసెఫ్. నేను నిన్ను వదిలిపెట్టను. ప్లీజ్ నన్నేం చేయకు, వదిలే. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ అలా పాడుకుంటూ రోజ్లీ కత్తితో జోసెఫ్ ని చంపేస్తుంది. 5 4 3 2 5 4 3 2 చచ్చిందిద్దరు, బతికిందెవరు? రోజ్లీన్. జోసెఫ్ గట్టిగా నవ్వుతాడు. రోజ్లీన్ ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. నేను ఇక్కడికెలా వచ్చాను? ఓ గాడ్, జోసెఫ్, చార్లీ, మీ ఇద్దరికి ఏమైంది? ఓ గాడ్, నేనెందుకు ఇలా చేశాను? రోజ్లీన్ కత్తిని విసిరేస్తుంది. మళ్ళీ తను ఉలిక్కి పడుతుంది. చార్లీ తనని తన వశం చేసుకుంటాడు. తను గట్టిగా నవ్వటం మొదలు పెడుతుంది. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. రోజ్లీన్ కత్తిని తీసుకొని పాట పాడుకుంటూ తనని తానే చంపుకుంటుంది. హ్యాపీ బర్త్డే టు మీ. రోజ్లీన్ పాట పాడుకుంటూ తనని తానే చంపుకుంటుంది. ఇక గట్టిగా నవ్వటం మొదలు పెడుతుంది. తన రక్తం కారిపోతూ ఉంటుంది. కొద్దిసేపటికి రోజ్లీ హఠాత్తుగా ఉలిక్కి పడుతుంది. తన శరీరం నేల మీద పడుంటుంది. బ్లడీ మ్యారీ. ఒక పెద్ద బంగళా లోపల రాత్రి సమయంలో అనుకోకుండా వెలుగు మాయమైపోతుంది. బయట పెద్ద తుఫాను, వీచే హోరు గాలులు అక్కడి ప్రశాంతతని భంగం చేస్తున్నాయి. చిమ్మ చీకటిలో ఎవరివో అడుగుల చప్పుడు, అనుకోకుండా ఆ చప్పుడు వడివడిగా మరింత వేగంగా ముందుకు సాగుతాయి. ఒక పెద్ద పురాతనమైన తలుపు తెరుచుకుని కిర్రుమనే కరుకులాంటి శబ్దం. ఒక అందమైన అమ్మాయి తన చేతిలో వెలుగుతున్న క్యాండిల్ పట్టుకొని ఒక గది వైపు అడుగులు వేస్తుంది. ఆమె తన దారిలో ఉన్న అన్ని క్యాండిల్స్ను వెలిగిస్తూ వెళ్తుంది. ఆమె ముఖం నిర్మలంగా ఉంది. ఆమె మూలనున్న టేబుల్ దగ్గర 4 కొవ్వొత్తులు ఎక్కువగా వెలిగించింది. గదిలో 2 నవయువకులు, ఒక అమ్మాయి సోఫాపై కూర్చొని ఉన్నారు. వాళ్ళంతా ఈ అమ్మాయిని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఆ అమ్మాయి పేరు రోజ్లీన్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? సారీ ఫర్ ద ట్రబుల్. ఇక్కడ ఎప్పుడు కరెంటు పోతుంది. హాయ్ రోజ్లిన్, మేము బాగానే ఉన్నాం. నువ్వెలా ఉన్నావు? ఫస్ట్ క్లాస్. మీకు ఇక్కడికి రావడానికి ఏదైనా ఇబ్బంది కలిగిందా? నాట్ ఎట్ ఆల్. ఈ ప్లేస్ చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. చాలా నిర్మానుష్యమైన ప్రదేశం. ఇట్ లుక్స్ వెరీ డేంజరస్. బహుశా ఇక్కడ చాలా క్రూర జంతువులు కూడా ఉంటాయేమో. రోజ్లిన్, మీకు ఇక్కడ ఎప్పుడైనా భయం వేసిందా? మొదట్లో భయం వేసేది, కానీ ఇప్పుడు లేదు. ఇక్కడే అలవాటైపోయింది కదా. ఇప్పుడు క్రూర జంతువుల అరుపులు కూడా చాలా ముద్దొస్తుంటాయి. ఇంతలోనే అడవిలోంచి కొన్ని క్రూర మృగాల అరుపులు భీకరంగా వినిపిస్తూ ఉంటాయి. కొంపతీసి ఇక్కడ భూతప్రేత పిశాచాలు ఏమన్నా ఉన్నాయా ఏంటి? వాట్? భూత ప్రేతాలు, దయ్యాలా? ఐ డోంట్ బిలీవ్. బహుశా నువ్వు వాటిని ఇంతవరకు చూసి ఉండవు. బ్లడీ మ్యారీ పేరు విన్నారా? బ్లడీ మేరీ కథలు చాలా విన్నాను, చాలా ఫేమస్ కూడా. బ్లడీ మేరీ గురించి ఖచ్చితంగా నేనే చెప్తాను. మనము అద్దం ముందుకెళ్ళి 2 క్యాండిల్స్ తీసుకొని బ్లడీ మేరీ బ్లడీ మేరీ బ్లడీ మేరీ అని 3 సార్లు పిలిచామంటే అంతే, ప్రత్యక్షమైపోతుంది.
అలా ఏమీ లేదు, అంత వట్టి మాటలు. ఇట్స్ ఆల్ రాబిష్. సారా బ్లడీ మ్యారీ విషయం చాలా నిజం. ఆమె చాలా డేంజరస్ దయ్యం. ఇంగ్లాండ్లో ఆమె పేరు వింటే ఇప్పటికీ వణికిపోతారు. ఇవన్నీ పిచ్చి మాటలు. నిజ జీవితంలో భూతాలు దయ్యాలు ఉండనే ఉండవు. ప్రజలంతా పిచ్చి కథలు అల్లేశారు. నాకు డైరెక్ట్గా కనపడితేనే నమ్ముతాను. నువ్వు ఏదో ఒకరోజు తప్పకుండా నమ్ముతావు. రాత్రి భోజనం చేసేసాక సారా, రోజ్లిన్ ఒకే గదిలో పడుకోవడానికి వస్తారు. వాళ్ళ స్నేహితులిద్దరూ వేరే గదిలో పడుకున్నారు. రోజ్లిన్, సారాలిద్దరికీ అస్సలు నిద్ర పట్టడం లేదు. సారా, నీకు నిద్ర పట్టకపోతే బ్లడీ మ్యారీని పిలుద్దామా? అసలు ఈ లోకంలోనే లేనిది ఎలా వస్తుంది? ఒకవేళ నీకు అందులో ఇంట్రెస్ట్ ఉంటే పిలవచ్చు. ఇలా చెప్పి రోజ్లిన్ మేడ మీదకి వెళ్ళింది. ఇక సారా ఒంటరిగా రూమ్లో పడుకుంది. క్రూర మృగాల అరుపులు మళ్ళీ వినిపిస్తున్నాయి. సారా లేచి మిర్రర్ దగ్గరికి వెళ్ళింది. ఆమె చూపు వెలుగుతున్న క్యాండిల్స్ పై పడింది. ఆమె తలపైకెత్తి 4 దిక్కులా చూసింది. సడన్ గా ఆమె ఏదో ఆలోచించి మిర్రర్ దగ్గరకు వచ్చి కూర్చుంది. కొద్దిసేపటి వరకు ఆలోచిస్తూ ఉంది. బ్లడీ మ్యారీ, బ్లడీ మ్యారీ ఆలోచిస్తూ ఉంది. కాసేపటి వరకు నిశ్శబ్దంగా ఉంది. తరువాత 4 దిక్కులా చూసింది. ఇంతలో ఏదో చప్పుడైంది. కొన్ని వస్తువులు సడన్ గా కింద పడ్డాయి. వాటి శబ్దం వస్తూనే ఉంది. సారా తన చూపు అటువైపు మరల్చింది. ఎవరో వస్తున్న అలికిడైంది. సడన్ గా ఒక పిల్లి అక్కడ నుండి దూకి అరుస్తూ పారిపోయింది. సారా హమ్మయ్య అనుకుంది. కాసేపటి వరకు అలా ఉండిపోయింది. 4 వైపులా నిశ్శబ్దం ఆవరించింది. సారా లోపల నవ్వుకుంది. కాసేపటి వరకు అలా నిశ్శబ్దంగానే ఉంది. మధ్య మధ్యలో క్రూర జంతువుల అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. ఏదో అలికిడైంది. సారాకి రోజ్లిన్ పైనుండి కిందికి వస్తున్నట్టు అనిపించింది. ఇంతలోనే మళ్ళీ అంతా నిశ్శబ్దం. దీని తర్వాత గబ్బిలాలో గుడ్లగూపల అరుపులు వినిపించాయి. ఆ తర్వాత కాసేపు ఎటువంటి చప్పుడు లేదు. సారా బ్లడీ మ్యారీ గురించి ఆలోచిస్తూ అదంతా వట్టి పుకారులే అనుకుంటూ ఉంది. కానీ ఇదేంటి? సడన్గా మిర్రర్ కదులుతోంది. భయంకరమైన అరుపులు వినిపిస్తున్నాయి. సారా భయంతో వణికిపోయింది. ఆమెకి అరవాలని ఉంది. కానీ ఆమె గొంతులోంచి ఎటువంటి శబ్దము బయటికి రావడమే లేదు. ఒంటరిగా ఉండడం వల్ల ఇంకా ఇంకా భయపడసాగింది. మిర్రర్లోంచి ఒక భయంకరమైన ముఖం బయటికి రావడం ఆమె చూసింది. 2 భీకరమైన చేతులు ఆమె మెడవైపే వస్తూ ఉన్నాయి. మరోవైపు సారా గింజుకుంటోంది. ఆమె మెడకి చాలా చాలా గాయమైంది. ఆమె ఎలాగో అలా తన మెడని విడిపించుకొని అక్కడి నుండి పరిగెత్తింది. ఆమె మధ్యలో కింద పడింది. లేచి మళ్ళీ పరిగెత్తింది. బ్లడీ మ్యారీ రూపంలో సాక్షాత్తు చావే ఆమెని వెంబడించింది. పెద్దగా అరుపులు, భయంకరమైన చప్పుళ్ళు, కొన్ని కేకలు నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్నాయి. సారా పరుగెత్తింది. పరుగెత్తి పరుగెత్తి ఒక గదిలోకి ఫాస్ట్గా వెళ్ళి లోపల నుంచి వెంటనే గడియ పెట్టేసుకుంది. అక్కడ ఆమె స్పృహ తప్పింది. ఆమె గది తలుపులు ఎవరో గట్టిగా బాదుతూ ఉన్నారు. తలుపులు తట్టే శబ్దం మరింత పెరిగింది. ఎవరో తలుపులనైతే పగలగొడుతున్నట్టుగా అనిపిస్తోంది. చాలా చాలా భయంకరమైన అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. ఏదో జరగకూడని ప్రమాదం జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. రోజ్లిన్ మేడ మీద నుండి కిందికొచ్చింది. ఆమె చూపు బ్లడీ మ్యారీపై పడింది. బ్లడీ మ్యారీ వీపు రోజ్లిన్ వైపు ఉంది. రోజ్లిన్ గట్టిగా అరిచి పరిగెత్తసాగింది.
భయంకరమైన బ్లడీ మ్యారీ రోజ్లిన్ వెనుక పడింది. రోజ్లిన్ ఇద్దరు ఫ్రెండ్స్ ఇదంతా చూడగానే వాళ్ళ కాళ్ళ కింద భూమి కంపించిపోయింది. వెంటనే వాళ్ళు వేరే గదిలోకి వెళ్ళి తలుపులు లోపల నుండి మూసేసుకొని కూర్చున్నారు. వాళ్ళ గది తలుపు ఇప్పుడు ఎవరో గట్టిగా కొడుతున్నారు. దయచేసి తలుపు తీకు. తలుపు తీయడానికి నాకైనా పిచ్చా ఏంటి? నోరు మూసుకొని కూర్చో. తొందరగా తలుపు తీయండి. ఇది రోజుల గొంతులో ఉంది. ఒక్కసారి వెళ్ళి తలుపు తీవా? కావాలంటే నువ్వే తీసుకో, నాకంత ధైర్యం లేదు. మొదటి ఫ్రెండ్ లేచి తలుపు తీసి రోజ్లిన్ లోపలికి రాగానే వెంటనే తలుపులన్నీ మూసేశాడు. అవును, సారా ఎక్కడ? నాకు తెలియదు. అయ్యయ్యో, ఈ బ్లడీ మేరీని ఎవరు పిలిచారు? ఇప్పుడు మనందరం దానికి బలైపోబోతున్నాం. ఆ సారా ఎక్కువగా బ్లడీ మేరీ గురించి మాట్లాడటం వల్ల ఆ బ్లడీ మేరీ బయటకు వచ్చేసిందని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆపద నుండి ఎలా బయటపడేది? గుర్తొచ్చింది, మనం ఫాదర్ యాంటోనీని పిలవాలి. రోజ్లిన్ ఫాదర్ యాంటోనీకి వెంటనే ఫోన్ చేసింది. కొద్దిసేపట్లోనే ఆయన బంగ్లాలోకి వచ్చేశాడు. రాగానే బంగ్లాలోని హాల్లో బ్లడీ మ్యారీ రోజ్లిన్ ఫ్రెండ్ సారాని బిగించి పట్టుకోవడం చూశాడు. సారా దాదాపు చావబోయేది. కానీ ఫాదర్ యాంటోనీ తన చేతుల్లోకి శిలువ తీసుకుని బ్లడీ మ్యారీని గట్టిగా పిలిచాడు. బ్లడీ మేరీ, సారాను వదిలేసి వెనక్కి వచ్చేయి. ఆమె నీకెటువంటి అపాయం చేయలేదు. బ్లడీ మేరీ, అసలు నిన్నెవరు పిలిచారు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? వెళ్ళిపో బ్లడీ మేరీ, మళ్ళీ చెప్తున్నాను, వెళ్ళిపో. ఇది విని బ్లడీ మ్యారీ సారాని పూర్తిగా విడిచిపెట్టేసింది. తన నుండి ఇంకా భయంకరమైన అరుపులు వస్తూనే ఉన్నాయి. బ్లడీ మేరీ, బ్లడీ మేరీ, గో అవే. బ్లడీ మ్యారీ నెమ్మదిగా వెళ్ళిపోసాగింది. ఆమె ఇప్పటికీ భయంకరంగా అరుస్తూనే ఉంది. చూస్తూ ఉండగానే కొద్దిసేపట్లో ఆమె మాయమైపోయింది. 4 దిక్కులా పొగ కమ్మేసుకుంది. సారా దగ్గుతూ వణికిపోతూ నెమ్మదిగా లేచింది. ముందుకు వచ్చి రోజ్లిన్ని కౌగిలించుకుంది. మాయా తోడేలు. ఈ కథ 1945లో బోస్టన్లో జరిగింది. సెయింట్ జోసెఫ్ కాలేజ్లో 3 స్నేహితులు చదువుకునేవారు. రాస్, జెనీ ఇంకా నిక్. వాళ్ళు 3 చాలా మంచి స్నేహితులు. వాళ్ళెప్పుడు కలిసే ఉంటారు. ఒకరోజు సాయంత్రం కాలేజ్ ముగిసిన తర్వాత 3 గేటు దగ్గర నుంచొని మాట్లాడుకుంటున్నారు. మాటల్లో పడి చాలా రాత్రైపోయిందన్న సంగతి వాళ్ళు గమనించనే లేదు. గైస్, వీకెండ్ లో మీరిద్దరూ మా ఇంటికి రండి, చిల్ అవుదాం. కానీ నాకు అసైన్మెంట్ ఉంది. అరే జెన్నీ, ఒప్పుకోవచ్చు కదా. నువ్వు రాకపోతే అసలు ఏ ప్రయోజనమూ ఉండదు. సర్లే బాబు, ఓకే, నేను వస్తాను. జెన్నీ, రాజ్, నిక్కీ రోడ్ వైపుకి చూసినప్పుడు వాళ్ళకి దూరంగా ఒక మనిషి కనిపిస్తూ ఉంటాడు. అతను వాళ్ళనే చూస్తూ ఉండడం కనిపిస్తుంది. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా, ఆ విచిత్రమైన మనిషి మనల్నే చూస్తున్నాడు అని? సరిగ్గా చెప్పావు. ఉండు, వాడి సంగతి నేను చూసుకుంటాను. నిక్ ఆ వ్యక్తి వెనకాలే పరిగెడుతూ ఉన్నాడు. ఇక ఆ వ్యక్తి కూడా చాలా వేగంగా అడవి వైపే పరిగెడుతూ ఉన్నాడు. ఓ, నాకే వీడి వేగాన్ని చూపిస్తున్నాడా? వీడిని నేను అస్సలు వదిలిపెట్టను. నిక్ కూడా అడవిలో అతని వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. నిక్ పరిగెడుతూ చాలా వరకు అడవి లోపలికి వచ్చేస్తాడు. తన చుట్టుపక్కల చూసేసరికి అతనికక్కడ ఎవరూ కనిపించరు. రాత్రి అయిపోయి ఉంటుంది. అది కూడా పున్నమి రాత్రి. పున్నమి రాత్రిలో నిక్ అడవిలో ఒంటరిగా ఉండిపోతాడు. అప్పుడే తనకనిపిస్తుంది చెట్లల్లో నుంచి తననెవరో చూస్తున్నారు అని. పైగా అతని కళ్ళు ఎర్రగా మెరిసిపోతున్నాయి. నిక్ కంగారు పడి అక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నిస్తాడు. ఇక ఆ విచిత్రమైన వ్యక్తి కూడా తన వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. నిక్ పరిగెడుతూ అడవిలోని పెద్ద కొండపైకి వెళ్లిపోతాడు. అక్కడ అతనికి పెద్ద లోయ కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఓ గాడ్, ప్లీజ్ హెల్ప్ మీ. నిక్ కంగారు పడుతూ లోయ వైపే చూస్తూ ఉంటాడు. అక్కడ తన వెనకాలే ఒక మనిషి గట్టిగా ఊపిరి పీలుస్తున్నట్టుగా తనకు అనిపిస్తుంది. నిక్ భయపడుతూ వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ ఒక మనిషి కనిపిస్తాడు. అతని కళ్ళు ఎర్రగా మెరుస్తూ ఉన్నాయి. ఎవరు నువ్వు? నిక్ చూస్తూ ఉండగానే
అతని గోర్లు మెల్లమెల్లగా పెరుగుతూ ఉన్నాయి. చంద్రుడి వెలుగు తన మీద పడుతూ ఉంటుంది. ఛాతి మీద తన బట్టలు చిరిగిపోతూ ఉన్నాయి. అతని పళ్ళు భయంకరంగా పెరిగిపోతున్నాయి. అతను మెల్లమెల్లగా భయంకరమైన తోడేలులా మారిపోతాడు. నిక్ అతన్ని చూసి చాలా భయపడిపోయాడు. వదిలే నన్ను, దయచేసి నన్నేం చేయద్దు. నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్, నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్, నన్నేం చేయద్దు, వదిలే ప్లీజ్. ఆ తోడేలు తిన్నగా నిక్ మెడ మీద దాడి చేస్తుంది. అతనికి రక్తం వచ్చేలా భయంకరంగా గాయం చేస్తుంది. జెనీ ఏడ్చుకుంటూ రాస్ వాళ్ళింటికి వస్తుంది. జెన్నీ, నువ్వా? రాస్ కొండ దగ్గర నిక్కి డెడ్ బాడీ దొరికింది. ఫెయిర్ వుల్ఫ్ తనని చంపేసింది. అసలు నువ్వు ఏమంటున్నావు? అతని ఇంటికి రాకపోయేసరికి పోలీసులు వెతుక్కుంటూ కొండ దగ్గరికి వెళ్లారు. ఎందుకంటే నేను వాళ్ళకి చెప్పాను తను అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడని. వెళ్లకుండా తనని ఆపుండాల్సింది. ఇద్దరు కలిసి నిక్ వాళ్ళింటికి వెళ్లి నిక్ డెడ్ బాడీ చూసి చాలా ఏడుస్తారు. రాస్ జెన్నీని బయటికి తీసుకొని వస్తాడు. ఒక వేర్ వుల్ఫ్ తనని చంపేసింది. నిజంగా అయినా ఇలా జరుగుతుందా? నువ్వు నేను చెప్పిన దాన్ని నమ్మలేకపోతున్నావు కదా. రేపు మనం టౌన్ లైబ్రరీలో కలుద్దాం. రాస్ కి జెనీ ఒక బుక్ చూపిస్తూ ఉంటుంది. అందులో ఆ భయంకరమైన తోడేలు గురించి రాసి ఉంటుంది. 1591లో ఇది మొదటిసారి జర్మనీలో కనిపించింది. ఇది చాలా ప్రమాదకరమైన విచిత్రమైన తోడేలు. ఇవి మామూలు రోజుల్లో మనిషి రూపంలోకి మారిపోగలవు. కానీ పున్నమి రాత్రి మాత్రం దాని అసలు రూపం బయటికి వచ్చేస్తుంది. ఇవి ఎంతగా ప్రయత్నించినా వేరొకరిని చంపకుండా తమని తాము అస్సలు ఆపుకోలేవు. రాస్ ఆ పుస్తకంలో ఉన్న చిత్రాలలో విచిత్రమైన మనుషుల నుంచి వుల్ఫ్గా ఎలా మారుతున్నాడో చూస్తూ ఉంటాడు. అప్పుడే మైక్ వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. నేను మీ ఇద్దరి కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ వచ్చాను. చాలా వెతికాను నేను. ఏమైంది మైక్? కాలేజీలో 5 స్టూడెంట్స్ చనిపోయారు. అందరినీ కూడా ఆ వేర్ వుల్ఫే వేటాడి మరీ చంపిందంట. రాస్ అది విని చాలా భయపడిపోతాడు. పద జెన్నీ, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రాస్, మనం ఈ వుల్ఫ్ ని చంపడానికి ఏదైనా ప్లాన్ చేయాలి. ఈ పుస్తకంలో క్లియర్ గా రాసుంది మనం తనని పౌర్ణమి రోజే చంపగలం. ఎందుకంటే ఆ రోజు మాత్రమే అది తోడేలుగా మారుతుంది. ఆ సమయంలో ఎవరైనా వెండి కత్తితో దాని గుండెల్లో పొడిస్తే అది వెంటనే చచ్చిపోతుంది. ఈ పుస్తకంలో అలాగే రాసుంది. ఇప్పుడు మనం ఏం చేయగలం? ఎప్పుడైతే అది తోడేలుగా మారుతుందో అప్పుడే దానికి మనిషిని చంపాలన్న ఆలోచన వస్తుంది. అదే సమయంలో మనం దాన్ని చంపాలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను మాత్రం దీనికి అస్సలు ఒప్పుకోను. అసలు ఎవరు ప్రాణాలు పణంగా పెట్టగలను చెప్పు. ఓకే రాస్, నీకు రావాలని లేకపోతే రావద్దు. కానీ నేను నీకోసం ఇది చేసే తీరుతాను. జెనీ, నీకు అభ్యంతరం లేకపోతే నేను నీకు హెల్ప్ చేస్తాను. ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ జాన్ ని కూడా అదే భయంకరంగా చంపేసింది. జెనీ మైక్ ని చూసి సంతోషపడుతుంది. మరుసటి పున్నమి రాత్రి వచ్చేలోపు జెనీ మైక్ అంతా ప్లాన్ చేసుకుంటారు. మైక్ వాళ్ళింట్లో వెండి వస్తువుల్ని దొంగతనం చేసి వాటితో 2 కత్తుల్ని తయారు చేయిస్తాడు. పున్నమి రాత్రి వచ్చేస్తుంది. మైక్ ఇంకా జెనీ అడవి దగ్గర నుంచోనుంటారు. ఇద్దరి చేతిలో కత్తి ఉంటుంది. ఇక మనం లోపలికి వెళ్ళాలి. జెనీ మైక్ కాకడాలు పట్టుకొని ఎంతో ధైర్యంతో అడవి లోపలికి వెళ్తారు. వాళ్ళు కొండపైన చివరి వరకు వెళ్తారు. అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు. 12 దాటి చాలా సేపు అయింది జెన్నీ. ఇక మనకి ఎక్కువ సమయం లేదు. ఈ రోజు గనక ఒకవేళ మనం దాన్ని చంపకపోతే అది ఇంకా చాలా మంది ప్రాణాల్ని తీసేస్తుంది. అప్పుడే హఠాత్తుగా మైక్ మీదకి వేవుల్ఫ్ ఎక్కేస్తుంది. హఠాత్తుగా దాడి చేస్తుంది. తన కత్తి చేతిలో నుంచి కింద పడిపోతుంది. అది దాని భయంకరమైన పళ్లతో మైక్ మెడని కొరికేస్తూ ఉంటుంది. కానీ తను కూడా దాంతో పోరాడుతూ ఉంటాడు. జెనీ కూడా తన కత్తితో వేవుల్ఫ్ మీద దాడి చేస్తుంది. తను తన కత్తితో దాని వీపు మీద పొడుస్తూ ఉంటుంది. అది నొప్పితో అల్లాడిపోతుంది. ఎర్రటి కళ్లతో కోపంగా జెనీ వైపు తిరిగి చూస్తుంది. తనకి దగ్గరగా వస్తూ ఉంటుంది. జెనీ వెనక వైపుగా నడుస్తూ ఉంటుంది. ఈ ఊరు నుంచి నువ్వు వెళ్ళిపో! వేవుల్ఫ్ తన మీదకి వస్తూనే ఉంటుంది. జెనీ కాలికి ఒక రాయి తట్టుకొని అనుకోకుండా ఒక్కసారిగా కింద పడిపోతుంది. తన ముఖానికి కూడా గాయమవుతుంది. వేవుల్ఫ్ అలా జెన్నీ వైపు వస్తూనే ఉంటుంది. గాయాలతో స్పృహ కోల్పోయిన మైక్ కి ఒక్కసారిగా మెలకు వచ్చి కళ్ళు తెరుస్తాడు. జెనీ!
మైక్ వేవుల్ఫ్ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి తన పైకి ఎక్కేస్తాడు. వేవుల్ఫ్ తనని కింద పడేసి తన ఛాతీ మీద దాడి చేసి భయంకరంగా గాయపరుస్తుంది. మైక్ అక్కడికక్కడే చనిపోతాడు. జెనీ వేవుల్ఫ్ మీద మళ్లీ ఒకసారి దాడి చేస్తుంది. తను 2 కత్తుల్ని తీసుకొని ఒకదాన్ని దాని వీపు మీద పొడుస్తుంది, మరొక దాంతో నేరుగా దాని గుండెల్లోకి పొడుస్తుంది. అది బాధతో గట్టిగా అరుస్తుంది. గాలిలో ఒక పొగలాగా మాయమైపోతుంది. కొన్ని రోజుల తర్వాత జెనీ కోలుకున్న తర్వాత కాలేజ్కి వెళ్ళడం మొదలు పెడుతుంది. అక్కడ రాజ్ తనని కలుస్తాడు. నన్ను క్షమించు జెనీ, నేను నీకు సహాయం చేయలేకపోయాను. నువ్వు చాలా ధైర్యవంతురాలివి. నువ్వు మైక్ ని మర్చిపోకూడదు రాజ్. ఈ రోజు తన వల్లే నేను ప్రాణాలతో ఉన్నాను. పైగా ఇదంతా కూడా తన వల్లే జరిగింది. ఈ కథ 1958లో జరిగింది. హెనా తన కుటుంబంతో కలిసి చికాగోలోని ఒక ఇంట్లో నివసిస్తూ ఉండేది. తన వయసు 12 సంవత్సరాలు. తనకొక పెంపుడు కుక్క ఉండేది. దాని పేరు టామ్. అదంటే తనకి చాలా ఇష్టం. హెనా ఎక్కడికి వెళ్ళినా తనని తీసుకునే వెళ్తుంది. ఇక రోజంతా దాంతోనే గడుపుతూ ఉండేది. ఒకరోజు హెనా వాళ్ళ అమ్మా నాన్న పని మీద దూర ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. హెనా తల్లి, నువ్వు కూడా మాతో పాటు రా. నిన్ను ఒంటరిగా వదిలి మేం వెళ్లలేం కదా. ఏంటమ్మా, నేనింకా చిన్నపిల్లని కాదు. నేను ఈ ఇంటిని నన్ను చూసుకోగలను. మీరు ప్రశాంతంగా వెళ్ళిరండి. టామ్ కూడా నాతోనే ఉన్నాడు కదా. పర్వాలేదు రోసి, మనం రేపు పొద్దున్నే వచ్చేస్తాం కదా. పద. అయినా ఒక్క రాత్రిలో ఏం జరిగిపోతుందని. పద, మనం వెళ్దాం. చూడమ్మా తల్లి, అన్ని తలుపులు కిటికీలు గట్టిగా మూసుకొని ఇంట్లోనే ఉండాలి, సరేనా? అలాగే నాన్న. హెనా వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళిపోతారు. హెనా ప్రశాంతంగా సోఫాలో కూర్చుని రేడియోని ఆన్ చేస్తుంది. వింటూనే ఉండండి హర్రర్ స్టోరీస్, నా స్నేహితుడు పీటర్ కథలు. అరే వావ్, ఇది నా ఫేవరెట్ ప్రోగ్రామ్. అమ్మా నాన్న ఎప్పుడు వినిచ్చేవారు కాదు. ఈ రోజు మాత్రం నేనేమైనా చేయొచ్చు. ఖచ్చితంగా ఈ స్టోరీ నేను వింటాను. హెనా రేడియో సౌండ్ పెంచుతుంది. ఇక కథ మొదలవుతుంది. ఈ రోజు చెప్పే కథ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక యథార్థ కథ అని అందరూ చెప్తూ ఉంటారు. ఈ కథ మన షికాగోలో ఉన్న హల్సిట్ స్ట్రీట్ లో జరిగిన కథ. వావ్, హాల్సిట్ స్ట్రీట్ అంటే మన ప్రాంతంలో జరిగిన కథ అన్నమాట. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఈ కథ 20 సంవత్సరాల క్రిందట జరిగింది. వోల్టర్ అనే పేరు గల ఒక ధనవంతుడు ఈ స్ట్రీట్లోనే నివసిస్తూ ఉండేవాడు. తను ఒంటరిగా జీవిస్తూ ఉండేవాడు. అందుకనే తనతో పాటు చాలా కుక్కల్ని పెంచుకుంటూ ఉండేవాడు. వోల్టర్ ఆస్తుల మీద తన బంధువుల చూపు ఎప్పుడూ ఉంటూ ఉండేది. అందుకే ఎప్పుడూ కూడా ఎవరో ఒకరు ఏదో ఒక వంకతో వస్తూ ఉండేవారు. అలాగే తన్ని చంపే ప్రయత్నం కూడా చేస్తూ ఉండేవారు. వోల్టర్ మనసు చాలా మంచిది. తనతో పాటు ఉండే కుక్కలెప్పుడు తనని కాపాడుతూ ఉండేవి. ఒకరోజు ఒక దూరపు బంధువు వాళ్ళ ఇంటికి వచ్చాడు. అతని పేరు మార్క్. మార్క్ దృష్టి కూడా వోల్టర్ ఆస్తుల మీదే ఎప్పుడూ ఉండేది. ఒకరోజు రాత్రి మార్క్ వోల్టర్ గదిలోకి వెళ్ళాడు. తను తాగే నీళ్లలో విషాన్ని కలిపాడు. వోల్టర్ ఆ నీళ్లను తాగుతాడు. దాంతో వోల్టర్ చనిపోతాడు. అప్పుడు మార్క్ తన ఆస్తులన్నింటినీ కబ్జా చేసుకుంటాడు. కానీ వోల్టర్కి విశ్వాసంగా ఉండే తన కుక్కలు మాత్రం తన్ని వదల్లేదు. తన మీద దాడి చేసి చాలా క్రూరంగా చంపేశాయి. అప్పట్నుండి మార్కు ఆత్మ ఇక్కడే ఉంటుంది. అతను ఎంతో విశ్వాసంగా ఉండే జంతువులోకి చేరి ఆ పెట్తోనే యజమానిని చంపడం మొదలు పెడతాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. హెనా ఆ కథ విని చాలా భయపడిపోతుంది. నిజంగా చాలా భయంకరమైన కథ. అమ్మ నాన్న తలుపులు కిటికీలు మూసేయమన్నారు కదా, అన్నీ మూసేసి వెళ్లి పడుకుంటాను. అమ్మ వాళ్ళు పొద్దున్నే వచ్చేస్తారు. హెనా తలుపులు కిటికీలన్నీ మూసేసి తన బెడ్రూమ్కి వెళ్లి పడుకుంటుంది. కాని తనకి చాలా భయం వేస్తుంది. తన దుప్పటిని గట్టిగా పట్టుకొని పడుకోటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే తన పక్కనే ఉన్న టేబుల్ మీద నుంచి ఫ్లవర్ పాట్ కింద పడిపోతుంది. హెనా భయంతో గట్టిగా అరుస్తుంది, టామ్! టామ్ లోపలికి వచ్చి బెడ్ పక్కనే కూర్చొనుంటుంది. నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళకు టామ్, నాకు చాలా భయం వేస్తుంది. హెనా బెడ్ మీద నుంచి తన చేతిని కిందకి పెడుతుంది. టామ్ తన చేతిని నాకుతూ ఉంటుంది. మెల్లగా హెనాకి నిద్ర పట్టేస్తుంది. అర్ధరాత్రి గడవగానే హెనాకి హఠాత్తుగా మెలకువ వస్తుంది. తన చేతిని ఎవరో కరిచినట్టుగా తనకనిపిస్తుంది. ఆహ్ టామ్, ఎందుకిలా చేసావు? నా చేతిని ఎందుకు కొరికావు?
హెనా గది మొత్తం చూస్తుంది, కాని అక్కడ టామ్ కనిపించడు. కాని తను ఏడుస్తున్నట్టుగా శబ్దం వినిపిస్తుంది. హెనా కంగారుతో తనని చూడటానికి హాల్లోకి వస్తుంది. ఎక్కడున్నాను టామ్? బయటికి రా, ఏమైంది నీకు? అక్కడే ఉన్న ఒక గదిలో నుంచి విచిత్రమైన శబ్దాలు రావటం హెనా గమనిస్తుంది. హెనా తలుపులు తెరుస్తుంది. అక్కడ చూడగానే టామ్ అక్కడ గాలిలో వేలాడటం చూస్తుంది. పైగా తన కళ్ళు ఎర్రగా కనిపిస్తూ ఉంటాయి. పక్కనే ఉన్న గోడ మీద ఇలా రాసుంటుంది, వీ క్యాన్ లెట్ టు. హెనా చాలా భయపడిపోతుంది. అక్కడ్నుంచి పరుగులు తీస్తుంది. హఠాత్తుగా టామ్ ఒక భయంకరమైన రాక్షసుల్లా మారిపోతుంది. తన భయంకరమైన పళ్ళు, ఎర్రటి కళ్ళు, నోట్లో నుంచి కారుతున్న రక్తం. అది ఖచ్చితంగా మార్క్ ఆత్మే టామ్ శరీరంలోకి చేరింది. ఇక తన యజమానిని చంపేలా చేస్తుంది. హెనా చాలా వేగంగా పరిగెడుతుంది. కాని టామ్ తన వెనకాలే వచ్చి తన కాలిని నోటితో పట్టుకొని తనకి వెనక వైపుగా లాక్కొని వెళ్తూ ఉంటుంది. నన్ను వదిలేసి, నన్ను వెళ్ళనివ్వు. నీకు ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్క కదా ఇది. ఇప్పుడు అదే నిన్ను చంపేస్తుంది. టామ్ హెనా కాల్ని చాలా గట్టిగా కొరుకుతుంది. తన కాలు నుంచి రక్తం కారుతూనే ఉంటుంది. తను కుంటుకుంటూ నడుస్తూ ఉంటుంది. టామ్ పూర్తి ఇంటిని నాశనం చేసేస్తుంది. దయచేసి నన్ను వదిలే టామ్, నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్. నేనంటే నీకెంతో ఇష్టం కదా, దయచేసి గుర్తు చేసుకో. తన వైపు గుర్రుమంటూ చూస్తూ ఉంటుంది. హెనా మెల్లగా భయపడుతూ వణుకుతున్న తన చేతిని టామ్ తల మీద పెట్టి మెల్లగా నిమురుతూ ఉంటుంది. టామ్ మెల్లమెల్లగా హెనాని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. హెనా తన దగ్గరికి వెళ్ళగానే మార్క్ మళ్ళీ టామ్ని తన వశం చేసుకుంటాడు. దాంతో టామ్ మొహం కోపంతో ఎర్రగా మారిపోతుంది. తన భయంకరమైన పళ్ళు ఇంకా పెద్దగా అయిపోతాయి. తన మెదడులో హెనాని చంపాలన్న ఆలోచన మాత్రమే ఉంటుంది. అది హెనా మీద దాడి చేసి తనని భయంకరంగా గాయపరుస్తుంది. హెనా స్పృహ కోల్పోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే హెనా వాళ్ళ అమ్మా నాన్న వస్తారు. చాలాసేపటి వరకు తలుపు కొడుతూనే ఉంటారు. కాని లోపల నుంచి కేవలం కుక్క అరుపులు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి. తలుపు తీ తల్లి. హెనా, ఏమై ఉంటుందండి? ఇంతసేపటి నుంచి హెనా ఎందుకు తలుపులు తీయడం లేదు? పైగా టామ్ కూడా భయంకరంగా అరుస్తున్నాడు. నాకెందుకు చాలా కంగారుగా ఉందండి. ఒక్క నిమిషం ఆగు, నేను తలుపులు పగలగొడతాను. అక్కడ జరిగింది చూసి వాళ్ళిద్దరి మతి పోతుంది. నేలపైన హెనా శవంగా పడిపోయి ఉంటుంది. ఇక టామ్ తన చుట్టూ తిరుగుతూ గుర్రమంటూ అరుస్తూ ఉంటాడు. నా కూతురికి అసలు ఏమైంది? నా కూతుర్ని ఎవరు చంపేశారు? ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. ఇక జరిగిందాన్ని అస్సలు నమ్మలేకపోతూ ఉంటారు. ఇక తన కూతురు హెనా ఈ లోకంలో లేదు అని. రోజీ ఇంకా మ్యాక్ తన కూతురు శవం దగ్గర ఏడుస్తూ ఉంటారు. అప్పుడే టామ్ వాళ్ల వెనకాలే వచ్చి వాళ్ల మీద గుర్రమంటం వినిపిస్తుంది. రోజీ మ్యాక్ కంగారు పడుతూ వెనక్కి తిరిగి చూసేసరికి టామ్ ని చూసి ఆశ్చర్యపడిపోతారు. టామ్ మెల్లగా నడుచుకుంటూ వాళ్ల వైపుకి ముందుకు వస్తూ ఉంటుంది. ఏమండి, అసలు ఈ టామ్ కి ఏమైపోయింది? అదెందుకు మనల్ని విచిత్రంగా చూస్తుంది? మైక్ టామ్ వైపు చూశాడు. టామ్, సిట్ డౌన్. టామ్, నీకు అసలు ఏమైంది? నేను చెప్తున్నాను కదా, సిట్ డౌన్. నీకు వినిపించటం లేదా? టామ్ కోపంతో గుర్రుమంటూ వాళ్ల మీద దాడి చేయడానికి దూకుతుంది. వాళ్ళిద్దరూ భయంతో అరవటం మొదలు పెడతారు. ఆ అరుపులకి పక్షులన్నీ ఎగిరిపోతాయి. రోజీ ఇంకా మ్యాక్ కూడా హెనాలాగే ఈ లోకం విడిచి వెళ్లిపోతారు. ద బెల్ విచ్. ఈ కథ 1804లో జరిగింది. జాన్ బెల్ ఇక అతని కుటుంబం 300 గజాల్లో కట్టుకున్న ఒక ఇంట్లో నివసిస్తూ ఉన్నారు. అది ఆడమ్స్ టెనసీ పేరు మీద అందరికీ తెలుసు. వాళ్లు 10 సంవత్సరాలుగా అక్కడే సంతోషంగా గడుపుతున్నారు. 1817లో వాళ్ల జీవితాలలో ఎలాంటి మార్పు వచ్చిందంటే వాళ్ల జీవితం పూర్తిగా మారిపోయింది. ఒకరోజు రాత్రి జాన్ తన కూతురు ఎలిజబెత్ గదిలోకి వచ్చాడు. అక్కడ తను ఎంబ్రాయిడరీ చేస్తూ కూర్చుంది. ఎలిజబెత్, ఇంతవరకు నువ్వు పడుకోలేదా నా బంగారు తల్లి? లేదు నాన్న, కానీ ఇప్పుడు పడుకుంటాను. ఎలిజబెత్ తన మంచం మీదకెక్కి పడుకుంటుంది. ఇక జాన్ తనకి దుప్పటి కప్పి తర్వాత క్యాండిల్ లైట్ ని ఆపబోతూ ఉండగా, వద్దు నాన్న, క్యాండిల్ ని ఉండనివ్వండి, నాకు చీకటంటే భయం వేస్తుంది. నువ్వు చీకటంటే ఎప్పుడూ భయపడేదానివి కాదు కదమ్మా. మరి ఇప్పుడేమైంది?
తెలియదు నాన్న, కానీ ఎందుకో నాకు కొంచెం భయంగా అనిపిస్తూ ఉంది. మనం దీని గురించి రేపు పొద్దున్న మాట్లాడుకుందాం. నువ్వు పడుకో అమ్మా. ఎలిజబెత్ దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటుంది. హఠాత్తుగా పెద్ద గాలులు వీస్తూ ఉంటాయి. ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. మెల్లగా తలుపు తెరుచుకున్న శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఒక ఛాయ హఠాత్తుగా ఎలిజబెత్ కాళ్ల దగ్గరికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. తన పొడవాటి వదులు చుట్టూ ఎగురుతూ ఉంటుంది. దాని కళ్ళు భయంకరంగా ఉంటాయి. తను మెల్లమెల్లగా ఎలిజబెత్ దుప్పటిని కిందకి లాగుతూ ఉంటుంది. ఎలిజబెత్ దుప్పటిని పైకి లాక్కుంటూ ఉంటుంది. అది మళ్ళీ తన దుప్పటిని లాగుతుంది. ఎలిజబెత్ కి మెలకు వచ్చేస్తుంది. తను కళ్ళు తెరిచి చూసేసరికి ఆ దయ్యం గాలిలో ఎగురుతూ గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. దాన్ని చూసి ఎలిజబెత్ చాలా భయపడిపోతుంది. గట్టిగా అరిచేస్తుంది, నాన్నా, నాన్న కాపాడండి నాన్నా! జాన్ పరిగెత్తుకుంటూ వచ్చి తలుపుల్ని తెరుస్తాడు. ఏమైంది తల్లి? ఏదైనా పీడకలొచ్చిందా ఏంటి? ఎలిజబెత్ భయంతో ఒక్క మాట కూడా మాట్లాడదు. తను భయంతో వణికిపోతూ పైకే చూస్తూ ఉండిపోతుంది. తన కళ్ళల్లో ఉన్న ఆ భయంకరమైన దృశ్యం నుంచి తనసలు బయటికి రాలేదు. నాన్నా, నేను కూడా మీ గదిలోనే పడుకుంటాను. నాకిక్కడ చాలా భయంగా ఉంది. సరే తల్లి, అమ్మని మనము డిస్టర్బ్ చెయ్యొద్దు. నేను ఇక్కడే నీ దగ్గరే పడుకుంటాను, ఎందుకంటే తన ఆరోగ్యం బాగోలేదు కదా. మరుసటి రోజు ఉదయం ఎలిజబెత్ వాళ్ళ అమ్మ ఫీడా బయట బట్టలు ఆరేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఎలిజబెత్ వస్తుంది. ఎలిజా తల్లి, నిన్న నువ్వు పీడకలేదైనా చూసావా? లేదమ్మా, అదంతా నిజంగానే జరిగింది. నేను అబద్ధం చెప్తున్నానని మీరు అనుకుంటున్నారు, కానీ నిజంగా జరిగింది. సరే తల్లి, నువ్వు నీ గదిలోకి వెళ్ళు. నేను లంచ్ ప్రిపేర్ చేశాక నిన్ను పిలుస్తాను. ఎలిజబెత్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఫ్రీడా బట్టలు ఆరేసిన తర్వాత ఇంటి లోపలికి వెళ్లబోతూ ఉంటుంది. అప్పుడే అక్కడున్న ఆ దయ్యం ఫ్రీడా ఇంట్లోకి వెళ్లడం చూసి వేగంగా తన దగ్గరికి వెళ్లబోతూ ఉంటుంది. అప్పుడే ఆరేసిన బట్టలన్నీ కింద పడిపోతాయి. ఫ్రీడా వెనక్కి తిరిగి చూసేసరికి ఆ దయ్యం తన ఎదురుగా వచ్చి నుంచుంటుంది. అది తన గోర్లతో ఫ్రీడా ఒంటి మీద గీరుతుంది. తనని కాల్తో తంతుంది. ఫ్రీడా దూరంగా వెళ్లి కింద పడిపోతుంది. ఎలిజబెత్ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. అక్కడ చూసేసరికి ఆ దయ్యం ఫ్రీడా మెడ పట్టుకుని పైకి లేపటం చూస్తుంది. తన భయంకరమైన రూపం చూసి ఎలిజబెత్ చాలా భయపడిపోతుంది. అమ్మా, వదిలిపెట్టు మా అమ్మని, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎవర్ని వదిలిపెట్టను, ఎవర్ని కూడా. అందర్నీ చంపేస్తాను. నేను మళ్ళీ వస్తాను, అప్పుడు మీ అందర్నీ చంపేస్తాను. ఆ దయ్యం మాయమైపోతుంది. వాళ్ళిద్దరు ఏడుస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి జాన్ వస్తాడు. వాళ్ళు ఏడవటం చూసి చాలా కంగారు పడిపోతాడు. నేను ఏదో ఒకటి చేసి తీరాలి. నా కుటుంబం ఇలా ఉంటే నేను చూస్తూ భరించలేను. నేనిప్పుడే నా ఫ్రెండ్ జాక్సన్ కి లెటర్ రాస్తాను. అతను ఒక పారానార్మల్ యాక్టివిస్ట్. తను తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. అప్పటి వరకు మనం కలిసే ఉందాం. రాత్రి వేళలో జాన్ అతని కుటుంబం ఒకే చోట ఉంటుంది. జాన్ చేతిలో క్రాస్ ఉంటుంది. తను ఫ్రీడా ఎలిజబెత్ కి కాపలా కాస్తూ ఉంటాడు. హఠాత్తుగా తన చెవులో ఒక శబ్దం వినిపిస్తుంది. జాన్, నన్ను కాపాడు జాన్! తనకి అది ఫ్రీడా గొంతులాగా వినిపిస్తూ ఉంటుంది. ఆ గొంతు మళ్ళీ ఎలిజబెత్ గొంతులాగా మారిపోతుంది. నాన్నా, నన్ను కాపాడు నాన్నా! జాన్ ఎలిజబెత్ ఫ్రీడా పడుకోనుండటం చూస్తూ ఉంటాడు. దాన్ని బట్టి తనకు అర్థమవుతుంది ఆ దయ్యం మళ్ళీ వచ్చేసింది అని. జాన్ కి చాలా గట్టిగా అరుస్తున్న అరుపులు వినిపిస్తాయి. ఎంత గట్టిగా అంటే తన చేతుల్లో నుంచి క్రాస్ కింద పడిపోతుంది. ఇక ఆ క్రాస్ పైన ఒక కుర్చీ ఎగురుకుంటూ వచ్చి దాని మీద పడిపోతుంది. జాన్ క్రాస్ వెతకడానికి ప్రయత్నిస్తాడు. ఈ లోపు తనకి అరుస్తున్న శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. తను వెనక్కి తిరిగి చూసేసరికి ఆ దయ్యం ఫ్రీడా దగ్గరికి వచ్చి తన చెంపలు పగలకొట్టడం కనిపిస్తుంది. వదిలే, నా కుటుంబాన్ని ఏమీ చెయ్యకో. అప్పుడే జాక్సన్ అక్కడికి వస్తాడు. ఆ దయ్యానికి క్రాస్ చూపిస్తాడు. ఆ దయ్యం వికృత రూపంలోకి మారిపోయి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? జాన్ కుటుంబాన్ని ఎందుకు వేధిస్తున్నావు? అది కోపంగా జాన్ వైపు చూస్తుంది. తరువాత ఫ్రీడా జుట్టుని పట్టుకొని తనని బలవంతంగా లాగి పడేస్తుంది. ఈ జాన్నే అడుగు, నేనెవరో గుర్తుపట్టావా జాన్? నేనెవరో తెలుసా? కేట్ బ్యాన్. నన్ను నువ్వు 10 సంవత్సరాల క్రితం చంపేశావు.
ఇన్ని సంవత్సరాలు నీ మీద పగ తీర్చుకోవటానికి ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నాకు అన్ని శక్తులు ఉన్నాయి. ఇప్పుడు నేను ఎవ్వరిని వదిలిపెట్టను. వీడి కుటుంబం మొత్తాన్ని చంపి తీరతాను. ఒకవేళ తన కుటుంబాన్ని వదిలేయాలంటే అప్పుడు ఈ జాన్ తన ప్రాణాలు తీసుకోవాలి, చచ్చిపోవాలి. లేదంటే నేనే వీడి కుటుంబం మొత్తాన్ని చంపేస్తాను. అందరూ తన మాటలు విని షాక్లో ఉంటారు. జాన్ జరిగింది తలుచుకొని హఠాత్తుగా ఏడవడం మొదలు పెడతాడు. ఈ కేట్ ఎవరు జాన్? మాకు చెప్పు. కేట్ మా ఎదురింట్లో ఉండేది. ఇప్పుడు ఏదైతే మాకు 300 గజాల స్థలం ఉందో అందులో 200 గజాలు ఆవిడివే. నా కుటుంబం ఈ ఇంట్లోకి షిఫ్ట్ కాకముందు నా దృష్టి అంతా కూడా ఆవిడి స్థలం మీదే ఉండేది. ఒకరోజు నేను ఆవిడి స్థలం అడగడానికి వెళ్ళినప్పుడు ఆవిడ పూర్తిగా దానికి నిరాకరించింది. అప్పుడు నా ఈగో హట్ అయింది. ఒకరోజు రాత్రి వాళ్ళింటికి వెళ్ళి తనని చంపేశాను. ఆ తర్వాత స్థలం మొత్తం స్వాధీనపరుచుకున్నాను. నాన్నా, నువ్వు ఇలాంటి మనిషివని నేను అస్సలు ఊహించలేదు. నాకు చాలా సిగ్గుగా ఉంది. ఇప్పుడు తను అందుకే పగ తీర్చుకోవాలనుకుంటుంది. తనకి కేవలం జాన్ ప్రాణాలు మాత్రమే కావాలి, లేకపోతే తను మీ కుటుంబాన్ని ఇలా హింసిస్తూనే ఉంటుంది. హఠాత్తుగా అక్కడున్న క్యాండిల్స్ అన్నీ ఆరిపోతాయి. ఎర్రటి కళ్ళతో ఆ దెయ్యం మరోసారి మళ్ళీ అక్కడికి వస్తుంది. ఎలిజబెత్, ఫ్రీడా ఇద్దరి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరి గొంతు పట్టుకొని గాలిలో పైకి లేపుతుంది. ఏం ఆలోచించుకున్నావు జాన్? నీ కుటుంబ సభ్యుల చావుని నీ కళ్ళతో చూడాలనుకుంటున్నావా? జాన్ షాక్లో ఉండిపోతాడు. తను మెల్లమెల్లగా ముందుకు వచ్చి టేబుల్ మీద ఉన్న కత్తిని చేతిలోకి తీసుకొని తనని తాను పొడుచుకుంటాడు. ఆ దయ్యం వాళ్ళిద్దరినీ అక్కడే వదిలేసి అక్కడ్నుంచి మాయమైపోతుంది. ఎలిజబెత్, ఫ్రీడా జాన్ దగ్గరికి వెళ్లి ఏడుస్తూ ఉండిపోతారు. వీలైతే దయచేసి నన్ను 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 క్షమించండి.